తెలుగు ప్రజలను ప్రేమించి తెలుగు నేర్చుకొని మరి అనేక మందిని ప్రభు కొరకై సంపాదించక కొరకు దేవుని యొక్క రాజ్యమును వ్యాప్తి చేయడం కొరకై ప్రభు ఇచ్చిన భారముతో ఒక మిషనరీగా ఈ హైదరాబాద్ పట్టణానికి వచ్చి బోయినపల్లి ప్రాంతంలో మరి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తూ సంఘ కాపరిగా అక్కడ పరిచర్యని అందిస్తూ దేశ విదేశాల్లో ఆయా ప్రాంతాలకు వెళ్ళి సువార్తను ప్రకటిస్తూ దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్న స్వస్థత వరము కలిగి అద్భుతమైనటువంటి వాక్యము ద్వారా అనేక మందిని ప్రభు రాజ్యం వైపు ఆకర్షింపజేస్తున్న దేవుని సేవకులు మనతో ఉండటం చాలా సంతోషం. మనందరి కరతాల ధ్వనుల మధ్య వారిని ప్రేమతో మనం వేదిక మీదకి ఆహ్వానించేదా. వరకు తీసుకోవచ్చు. 9:30 ఇది కూడా Thank you, Jesus. Thank you, Jesus. Hallelujah. Hallelujah. పాడేటప్పుడు మాత్రమే హల్లెలూయా చెప్తారా? Hallelujah. Thank you, Jesus. Thank you, Jesus. ఈ గుడిలోనికి మమ్మల్ని ఆహ్వానం చేసినటువంటి ఫస్ట్ శామ్యూల్ గారిని గురించి దేవుని స్తుతిస్తున్నాను, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. చేరి వచ్చిన మీరు ప్రతి ఒక్కరికి హృదయ వందనములు. ఇది దేవుని వలన ఏర్పాటు చేయబడినటువంటి కోడిగా అని నేను సంపూర్తిగా నమ్ముచున్నాను. హల్లెలూయా. గాడ్ ఈజ్ వెరీ గుడ్. హల్లెలూయా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. నేను ఈ హాల్లోనికి వచ్చినప్పుడు ఇందులో ఉన్నటువంటి మాస్టర్ గారు చెప్పారు, నిన్న పెళ్లి కుమారుని కొరకు సిద్ధమవుట అనే విషయం గురించి మాట్లాడారు అని విన్నాను. దేవుని స్తుతిస్తున్నాను. దేవునికి స్తోత్రం. పరిశుద్ధ బైబిల్ ఒక వివాహంలో ప్రారంభించి వివాహంలో ముగిస్తున్న పుస్తకం. నాకు పాస్టర్ గారికి పరిచయం ఒక వివాహంలోనే. దేవునికి స్తోత్రం. ఒక వివాహంలో సందేశం ఇచ్చుటకు నేను సోలమైజేషన్ ఏమంటారు, రిజిస్ట్రార్గా పాస్టర్ గారు వచ్చారు. అలాగే మాకు ఫస్ట్ టైం పరిచయం. మ్యారేజ్ తర్వాత మేము తిరిగి వెళ్తున్నప్పుడు నేను, నా భార్య నిషా గారు, ఒక భార్య ఉన్నారు, అక్కడ ఉన్నారు, మేము కలిసి మాట్లాడుతున్నప్పుడు ఇలా ఒక మాట చెప్పాము. ఇక ఏదైనా వివాహ కార్యక్రమం జరుగుతున్నప్పుడు రిజిస్ట్రార్ను వెదగి మనం దూరం వెళ్ళనక్కర్లేదు, హైదరాబాద్లో ఉన్నారు. దేవునికి ఇస్తాం. కానీ వేరే ఎవరు లేనందున కాదు, అనేక మంది ఉన్నారు. కానీ దైవిక పరిశుద్ధతను అదే రీతిలో నిలబెట్టుటకు ఈ కాలంలో వివాహ వీధిలో అనేక రీతిలో ఉన్న హాస్యము, జోక్ కనిపిస్తున్న కాలం. వివాహం అన్నింటికంటే ఘనమైన కార్యముకు ఘనహీనత వస్తున్న రీతిలో అనేకం చూస్తున్నప్పుడు వాటి ఘనత అదే రీతిలో నిలబెట్టినటువంటి ఒక దేవజనుడుగా నేను దేవజనుడిని చూశాను. అప్పుడు మేము తిరిగి వెళ్ళినప్పుడు ఇలా మాట్లాడాం. ఇక ఒక వివాహం మనం అరేంజ్ చేస్తున్నప్పుడు మన కేర్ ఆఫ్లో ఉన్నప్పుడు ఈ పాస్టర్ గారిని పిలవాలి అని చెప్పడం జరిగింది. ఆల్రెడీ మరలా పిలిచాను కూడా. దేవునికి స్తోత్రం. నేను దేవుని మహిమపరుస్తున్నాను. దేవునికి స్తోత్రం. ప్రకటన గ్రంథంలో ఒక వాక్య భాగం ఇలా రాయబడి ఉన్నది. ఆ వాక్య భాగంలో ఉన్న ఒక ప్రత్యేకత, అదే యాక్చువల్లీ నా సబ్జెక్ట్ అది కాదు. ఆయనను పరిశుద్ధ దేవుడు ఆ విషయం మీకు చూపించాలని ఒక ప్రేరేపణ ఇస్తున్నారు కనుక అది చూపించాలని ఆశిస్తున్నాను. 19వ అధ్యాయం ప్రకటన గ్రంథం. పాత నిబంధనలో వెదగితే దొరకదు, కొత్త నిబంధనలోనే అది దొరుకుతుంది. పరిశుద్ధ బైబిల్లో చివరి పుస్తకం 66వ పుస్తకం
19వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చదువుతాం. అప్పుడు గొప్ప జన సమూహం అప్పుడు గొప్ప జన సమూహం మీకే శబ్దం రావట్లేదు. ఒకసారి అప్పుడు కెన్ సంబడి గివ్ ఎ మైక్ దేర్. చదువుతున్న వారికి ఒకసారి మైక్ ఇస్తే సంతోషం. Glory to God. Thank you, Jesus. With same intensity. మైక్ దొరుకుతున్నప్పుడు మైక్ లేనప్పుడు ఒకే సౌండ్ ఉండాలి. అప్పుడు గొప్ప జన సమూహపు శబ్దమును అప్పుడు గొప్ప జన సమూహము శబ్దమును విస్తారమైన జలముల శబ్దమును. సౌండ్ ఆపరేటర్ ఎక్కడ ఉన్నారు? ఓకే, అండ్ వేర్ ఇస్ ద సౌండ్ నుంచి మూలలో ఉండాలి. ఓకే, మనం ఒక అండర్స్టాండింగ్లో వెళ్ళాలి. మీటింగ్ అయిపోయిన తర్వాత చాక్లెట్ ఇస్తాను. ఓకే, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఓకే, కొంచెం నేను ఇక్కడే మేనేజ్ చేసుకుంటాను. ఓకే, సో అది థ్యాంక్ యూ జీసస్. ఓకే, ఎల్ఎఫ్ కొంచెం తగ్గించండి. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ఫైన్, క్లియర్ అయినా మీకు? ఓకే, ఫైన్. ఇప్పుడు చదువునమ్మా. అప్పుడు గొప్ప జన సమూహపు శబ్దమును విస్తారమైన జలముల శబ్దమును. రెండు శబ్దం. గొప్ప జన సమూహం ఒక శబ్దం. హల్లెలూయా, హల్లెలూయా. జన సమూహం ఒక శబ్దం. ఆమేన్. విజయం పొందుతున్నప్పుడు విజయమును బట్టి జయించు వారితో పాటు వచ్చిన వారిను, జయించాలని ఆశించిన వారిను కలిసి జయించిన టీముతో పాటు ఆ గ్రౌండ్ లో ఒక సెలబ్రేషన్ ఉంది. హలో, నేను తెలుగు చెప్తుంటే వీరికి అర్థం కాదు. నేను మలయాళంలో చెప్పంటావా? దేవునికి స్తోత్రం. కలిసి వారు ఆ గ్రౌండ్లో ఆ పోటీ జరిగినటువంటి స్థలములో వారు ఒక ప్రకటన చేస్తారు జయించేటప్పుడు. ఎలా జయించానండి, మళ్ళీ జయించానండి అంటారా? జయించి వారు ఏం చేస్తారు? మీరు ఎలా చేస్తారో నాకు తెలియదు. నేను మీరు చూసారు క్రికెట్ ఆడవారు అంటుంటారు. అంటే మసిల్ చూపిస్తున్నారా? కాదు, జయించినందున ఉన్న ఒక సంతోషం అది జయించిన వారికి మాత్రమే వస్తుంది. ఓడిపోయిన వ్యక్తి ఒకవైపుకు మారి తలదించుకొని అది చూస్తుంటారు బాధతో. కానీ జయించిన వ్యక్తికి మాత్రం ఆ శబ్దం వస్తుంది. ఇక్కడ జన సమూహముకు శబ్దం వచ్చింది అని అంటే వారు జయించిన వారే. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినును గాక అని 7 సంఘముకు చెప్పినప్పుడు కూడా మార్పు లేకుండా పరిశుద్ధ ఆత్ముడు ఇలా రాపించారు. జయించువాడెవడో, జయించువాడెవడో, జయించువానికి, జయించువానికి, జయించువాడెవడో, జయించువానికి, జయించువాడెవడో, జయించువాడెవడో 7 సార్లు కూడా చెప్పారు జయించాలి. ఆమేన్ అని చెప్పు వారి దీవిలో విడుదలుగా. స్తోత్రం, స్తోత్రం. ఇప్పుడు అన్ని కండిషన్స్ తోనే జరుగుతుంది. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. యేసుక్రీస్తు వారిని గురించి ఇలా రాయబడి ఉన్నది, దేవుని వాగ్దానములు ఎన్ని ఉండినను అవన్నీ యేసుక్రీస్తునందు చెప్పేవారికి దొరుకుతుంది. ఆమేన్ అని. అందుకే యేసుక్రీస్తు వారిని గురించి ఆమేన్ అనువాడు. యేసు ఎవరు? ఆమేన్. అయితే మనం ఎవరై ఉండాలి? మనం ఎవరమై ఉండాలి?
అవునా కదా? హల్లెలూయా. మనం ఆమేన్ అనువారమై ఉండాలి. హలో, ఆమేన్ అని ఎందుకు పలుకుతున్నాం? నేను ఒక చోట్లో మీటింగ్ వెళ్ళిన తర్వాత వారి చేత ఆమేన్ అనే పదం వాళ్ళు పలికితే బాగుండదనే ఉద్దేశంతో నేను చెప్తా ఉన్నాను. మీటింగ్ ముగించినప్పుడు ఒక సహోదరుడు నా రూమ్లోనికి వచ్చి చెప్పారు, కొందరికి ఒక కన్సెప్ట్ ఉందండి, అందుకే కొందరు ఆమేన్ చెప్పట్లేదు. ఇది పెంతెకోస్తల్ వారు తీసుకొని వచ్చిన ఒక టీచింగే ఆమేన్ అని కొందరు అనుకుంటున్నారు. ఎవరి పెంతెకోస్ట్? బీ పెంతెకోస్ట్ అట్ ఎనీ కాస్ట్. హలో, పెంతెకోస్ట్ అంటే ఒక గ్రూప్ ఏం కాదు, అదొక అనుభవమే, అదొక అనుభవం. హల్లెలూయా. పెంతెకోస్ట్ అనే దినం వచ్చినప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తిరిగి లేచిన తర్వాత 50వ దినం వచ్చినప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు ప్రయాణం చేసి 50వ దినం సీనాయి కొండ దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు మాట్లాడారు అనే దాన్ని బట్టి పస్కా దాటి 50వ దినమున దేవుడు మనతో మాట్లాడతారేమోనని పస్కా కొరకు చేరి వచ్చినటువంటి వారందరూ ఆ 50 రోజు యెరూషలేములో వేచి ఉంటారు. ఎందుకు తెలుసా? దైవికమైన ఆలోచన ఏమైనా ఉందా, దేవుడు మనతో మాట్లాడతారా అని. అలా వేచి ఉన్నటువంటి వారు అందరూ ఎదురు చూసినది ఎక్కడికంటే అలంకరింపబడినటువంటి దేవాలయం వైపు చూశారు. ఆ దేవాలయంలో అలంకార వస్త్రములు ధరించుకొని వెళుతున్న యాజకులు ఉండరు. ఆ దేవాలయం నుండి ఏదైనా ఆలోచన వస్తుందేమో అని అందరూ వేచి ఉన్నప్పుడు మార్క్ మేడగది అని చెప్పబడుతున్న సిహియోన్ హాల్ ఇటువంటి ఒక అప్పర్ హాల్. హలో, ఆమేన్. ఒక పై గది, అక్కడ 120 మంది చేరి ఉండను. ఇదిగో అకస్మాత్తుగా గొప్ప గాలి వంటి ఒక స్వరం వారికి వినబడను. అగ్ని వంటి నాలుగులు విభాగింపబడినట్లుగా వారికి కనబడను. వారు కూర్చొని ఉన్నటువంటి గది అంతా నింపెను. ఆ తర్వాత ఆ దిగి వచ్చినటువంటి ఆ అగ్ని వంటి నాలుగులు వారిలో ప్రతి ఒక్కరి మీద రాలగా వారిలో ప్రతి ఒక్కరును ఆత్మ వారికి వాక్ శక్తి అనుగ్రహించుకొలది. వాక్ శక్తి, వాక్ శక్తి, వాక్ శక్తి, వాక్ శక్తి, వాక్ శక్తి అనుగ్రహించుకొలది. అన్య భాషలలో దేవునితో మాట్లాడటం మొదలుపెట్టారు. చుట్టూ ఉన్న వారు చేరి వచ్చేటప్పుడు వీరిది కాని భాష మాట్లాడుతున్నారే కానీ మనకు అర్థం అవుతుంది అని. దాదాపు 34 దేశాల్లో నుండి చేరి వచ్చిన వారు ఆయా భాషలో మాట్లాడుతున్న వారు దాన్ని విని ఆశ్చర్యంతో వారు చేరి వచ్చారు, పరిగెత్తి వచ్చారు. వారికి ఒక విషయం అర్థమైంది, అలంకరింపబడిన దేవాలయంలో కాదు, పరిశుద్ధాత్ముడు తగ్గిపోయిన సమర్పణ కనిపెడుతున్న మనుష్యుడికి దిగి వచ్చి ఆ మనుష్యుల ద్వారా మాట్లాడుతున్నారని వారు ఆ రోజు గ్రహించారు. పెంతెకోస్తు ఒక సరియైన అనుభవం ఆ రోజు గ్రహించినటువంటి వారు ఆమేన్ దేవుని వైపు తిరిగారు. ఒక్క ప్రసంగం 11 కలిసి 12వ వారైనటువంటి పేతురుతో నిలబడ్డారు. 3000 మంది యేసుని రక్షకునిగా స్వీకరించారు. హల్లెలూయా. ఒక ప్రసంగంలో 3000 మంది ప్రకారం అయితే ఆమేన్ తెలంగాణలోను ఆంధ్రప్రదేశ్లోను ఇండియాలో ఉన్నటువంటి ఆయా ప్రాంతంలో జరుగుతున్న ఒక్కొక్క ప్రసంగం 3000 ప్రకారం దేవుడు చేర్చటం మొదలు పెడితే ఇండియా దేశంలో అది త్వరలో ఒక అద్భుతకరమైన ఉజ్జీవం రేపబడుతుందని నేను చెప్తే అవును ఆమేన్ అని చెప్పి స్వీకరించడానికి మనసున్న వారు అని చెప్పి సంపర్కంలో స్థాపింపజేయండి. ఈ దేశంలో తాగడానికి సమయం వచ్చి ఉన్నది. హల్లెలూయా. ఆమేన్. సో మనకు అర్థమవుతున్న ఒక విషయం ఏమిటంటే ఆమేన్ అని అనటం ఏమిటి కూడా మీరు కొంచెం కూడా తెలుసుకుంటే మీరు ఆమేన్ అనేది చెప్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వెరీ గుడ్. అది రిపెండెన్స్ పని నేను నమ్ముచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. సో యేసుక్రీస్తు వారు ఫిలిప్పీలో ఉన్న కైసరియా అని చెప్పడానికి కారణం కైసరియా అనే ప్రాంతం వేరే కూడా ఉంది కనుకనే ఫిలిప్పీలో ఉన్న కైసరియా అని చెప్పారు. దేవునికి స్తోత్రం. ఆమేన్. ఆ ప్రాంతంకు వచ్చినప్పుడు తన శిష్యులను పిలిచి శిష్యులతో అడిగారు, మనిషి కుమారుడు ఎవరు అని జనులు చెప్పుకొనిచున్నారని అడిగారు. ఎవరు అడిగారు?
యేసు అడిగారు. ఎవరిని అడిగారు? శిష్యుల్ని అడిగారు. స్తోత్రం. ఇది సంఘం ఉన్నటువంటి కూడి కనుకనే నేను ఈ రీతిలో అడుగుతున్నాను. ఆమె మమ్మల్ని ఎక్కువ ప్రశ్నలు ఏమి అడగవద్దు అని మీ కొందరి ముఖభావంలో నాకు అర్థమైంది. దేవునికి స్తోత్రం. కొందరు దీనభావంతో నా వైపు చూస్తారు, అలా చేయకూడదు ప్లీజ్. స్తోత్రం. ఆమెన్. ఓకే ఓకే ఆమెన్. సో ఎక్కువ మిమ్మల్ని ప్రశ్న అడగకుండా ఉండటకు నేను ప్రయత్నం చేస్తాను. ఒకవేళ అడిగి నేను క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేసిన వ్యక్తి ఆన్సర్ రాస్తే పాస్ అవుతారు కనుక నేనే జవాబు చెప్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో యేసు శిష్యులను అడిగారు. యేసు శిష్యులను అడిగినప్పుడు శిష్యులు చెప్పడం మొదలుపెట్టారు. బాప్టిజం ఇచ్చే యోహాన్ అనియు, ఏలియా అనియు, యిర్మీయా అనియు, ప్రవక్తలో ఒకరనియు చెప్పుకొనిచున్నారు అన్నారు. అప్పుడు బాప్టిజం ఇచ్చే యోహాన్ అన్నారు, ఏలియా అన్నారు, యిర్మీయా అన్నారు. ఆమేన్. స్తోత్రం. నాకు సమయం ఉండి ఉంటే ఈ ముగ్గురు గురించి నేను చెప్పేవాడును. నాకు చాలా ఇష్టం ఉన్నటువంటి సబ్జెక్టే ముగ్గురు కూడా. దేవునికి స్తోత్రం. నేను చెప్పట్లేదు కనుక ఆమేన్, మీరు వినకుండా ఉండకూడదు. మీరు పోయి చదివి మీరు వినాలి. స్తోత్రం. యేసుక్రీస్తు వారిని గురించి బాప్టిజం ఇచ్చే యోహాన్ అన్నారు, ఏలియా అన్నారు, యిర్మీయా అన్నారు. అర్థం, ఈ ముగ్గురులో యేసుక్రీస్తు వారిలో కనిపించే స్వభావములు ఉండను. మేబీ మేనరిజం ఉండి ఉండొచ్చు, క్యారెక్టరిస్టిక్స్ ఉండి ఉండొచ్చు. మేనరిజం ఉండి ఉండొచ్చు, కానీ అప్పుడు చూసినటువంటి వారెవరు? యిర్మీయాని చూసిన వారు కానీ ఏలియాని చూసిన వారు అక్కడ లేరు. ఓన్లీ ఒక్కరిని చూశారు. ఎవరిని? బాప్టిజం ఇచ్చే యోహాన్ని చూశారు. కానీ బాప్టిజం ఇచ్చే యోహాన్ వస్త్రధారణం కాదు, యేసే వస్త్రధారణం. బాప్టిజం ఇచ్చే యోహాన్ గురించి ఆయన ఆహార విషయంలో కొంచెం క్రమం ఉన్న వ్యక్తిగా ఉండను. ఏ క్రమం? ఆయన ఏం తిన్నారు? అడవి తేను, మిడత. మీరు ఎప్పుడు తిన్నారా మిడత? స్తోత్రం. ఆమె ఎవరో చెప్తున్నారు దొరికితే తింటారని. ఓకే, స్తోత్రం. ఏదైనాను ఆయన తిన్న ఆహారం వేరు. అందరూ ఆయన గురించి ఏం చెప్పారు? ఆయనకి దెయ్యం ఉందని. మత్తయి సువార్త 11వ అధ్యాయం చూస్తే మీకు అర్థం అవుతుంది. ఆమె చదువుంటామా? మత్తయి సువార్త 11వ అధ్యాయం 16th word. I'm not sure. నిన్ననే ధ్యానించి మత్తయి సువార్త 11వ అధ్యాయంలో బాప్టిజం ఇచ్చే యోహాన్ తినకుండా త్రాగకుండా వచ్చాను. ఆయన చదవండి. సో యోహాన్ గురించి ఏమన్నారు? దెయ్యం పట్టిన వాడు అన్నారు. మనిషి కుమారుడు తింటూ త్రాగుచ్చు వచ్చారు. త్రాగుచ్చు అని చెప్పేటప్పుడు ఒకరు నన్ను క్వశ్చన్ అడిగారు. త్రాగట్టం అంటే మద్యం త్రాగట్టం కాదు. అదే మీరు డల్ అయ్యారు. మద్యం త్రాగట్టం కాదు. ఇచ్చే స్తోత్రం. స్తోత్రం. అది తర్వాత ఎప్పుడైనా అవకాశం వస్తే క్లాస్లో కరెక్ట్గా చెప్తాను. ద్రాక్ష రసం. ద్రాక్ష రసం. ద్రాక్ష రసం అది వేరు. VINE వైన్ వేరు, WINE వైన్ వేరు. మద్యం వేరు, ద్రాక్ష రసం వేరు. మత్తులోనికి తీసుకుని వెళుతున్న మద్యం వేరు, వారు ఉపయోగించిన ద్రాక్ష రసం వేరు. కొందరు మగవాళ్ళని చూస్తే రెండు మిక్స్ అయితే బాగుండేది కాదండి. నేను ఇలా చెప్పను. స్తోత్రం. 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 ఎవరి కొరకని తెలియదు కానీ పరిశుద్ధాత్మ ఇస్తున్నది ఆలోచన చెప్తున్నాను. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. నేను యుఎస్లో ఒక చర్చిలో వాక్యం చెప్పిన తర్వాత ఒకరు నన్ను తన ఇంటికి తీసుకుని వెళ్ళారు. ఇంటికి తీసుకొని వెళ్ళి వెంటనే దేవుడు ఇచ్చిన ప్రేయర్ ఏమన్నా నేను ఇంటి బయట తిరిగి అలా ప్రేయర్ చేస్తూ ఉన్నాను. లోపలికి వచ్చినప్పుడు ఆయన నాతో ఒక విషయం చెప్పారు. పాస్టర్ గారు, నేను మీతో మాత్రం చెప్తున్నాను, నాకు ఎవరికి తెలియని ఒక అలవాటు ఉన్నది. మధ్యలో ఎవరు తెలియకుండా పోయి కొంచెం నేను తాగుతాను అన్నారు. ఆ తర్వాత ఆయన చెప్పారు, అది తప్పు అని నాకు అనిపించలేదు అన్నారు. అప్పుడు నేను ఆయనతో చెప్పాను, ఇప్పుడు ఎందుకు మరి నాకు చెప్పారు అని అడిగాను. అప్పుడు ఆయన చెప్పారు, మీరు వచ్చినప్పటి నుంచి ఇది తప్పు అని అనిపిస్తుంది అన్నారు.
అని చెప్పిన మాట. మీరు వచ్చినప్పటి నుంచి ఇది నాకు తప్పు అని అనిపిస్తుంది, అందుకే మీతో చెప్తున్నా ఏం చేయాలని అడిగేటప్పుడు ఏం చెప్పాను, అదే పశ్చాత్తాపం. విడిచిపెట్టండి, ఇక ఎంత మాత్రం తిరిగి ఆ జోలికి పోకూడదు. మద్యపాని పరలోక రాజ్యం చేరడు. ఆమె రాలేదండి, కొంత కావాలని మీకు కూడా ఉందా? మద్యపాని పరలోక రాజ్యం చేరడు. అది ఒక ఔన్స్ అయినా సరే, ఒక లార్జ్ అయినా సరే, ఒక ఫుల్ బోట్లు అయినా సరే, మద్యం త్రాగుతున్న వ్యక్తి పరలోక రాజ్యం చేరడు అని బైబిల్ సత్యం. హల్లెలూయా. కాంప్రమైజ్ లేని విషయం. ఆ తర్వాత దేవుడు చేసిన కార్యం చెప్తాను. వివాహమై దాదాపు 5 సంవత్సరమై పిల్లలు లేకుండా ఉండను. ఆ వ్యక్తి అది విడిచిపెట్టారు. దేవునికి స్తోత్రం. దేవుడు ఒక మంచి బిడ్డను అనుగ్రహించేది. హల్లెలూయా. ఇది నేను ఇక్కడ నిలబడి ఈ సమయం చెప్తుంటే ఎవరో ఒకరికి వెంటనే మద్యపానం చేస్తున్న ఎవరో ఒకరు ఇక్కడ ఉన్నారని మీరెవరు కంక్లూడ్ చేయడానికి ప్రయత్నం చేయవద్దు. కానీ ఎవరో ఒకరికి ఒక కరెక్షన్ ఈరోజు పరిశుద్ధ దేవుడు ఇస్తున్నారు. ఆమేన్. ఒక పశ్చాత్తాపం మీ లోపల ప్రారంభమైంది అంటే దేవుడిచ్చిన ఆ ఆలోచనకి మీరు లోపడండి. మీ జీవితంలో చేయను ఉద్దేశించిన కార్యం దేవుడు ఈ రాత్రి మొదలు పెట్టబోతున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో ఈ ముగ్గురు గురించి అనగా బాప్టిజం ఇచ్చే యోహాన్, ఏలియా, ఇరెమ్యా అని ముగ్గురు గురించి మీరు స్టడీ చేయాలి. వారిలో ఏ ఏ స్వభావం ఉండదు, ఏ రీతిలో వారు ఉండదు. నేను క్లుప్తంగా చెప్పాలి అంటే ఏలియాకి బ్యాక్గ్రౌండ్ లేదు. ఏలియా తల్లిదండ్రుల గురించి మీకు ఎవరికైనా తెలుసా? స్తోత్రం. హలో, నాకు తెలియదు. మనం పరలోకం చేరినప్పుడు ఆయన అడుగుతాం. ఎవరు కూడా ఆమెను అన్నట్లా. స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. సో బ్యాక్గ్రౌండ్ లేకపోయినను తీర్మానం ఉన్న వ్యక్తిని దేవుడు వాడుకుంటారు. ఇరెమ్యా కన్నీళ్లు మాత్రం ఉన్న వ్యక్తి, కానీ కన్నీళ్లు మాత్రం ఉన్న వ్యక్తిని దేవుడు ఇత్తడి గోడగా మార్చి వాడుకున్నారు. గనక మీకు జీవితంలో ఉన్నది కన్నీళ్లు మాత్రం కావచ్చు. బలహీనుడు అని బలహీనురాలని అనుకోవద్దు. అది దేవుడు మీలో బలముగా చూస్తున్నారు. హల్లెలూయా. ఒకసారి ఒక దేవుడు నాతో చెప్పిన మాట నాకు బాగా గుర్తున్నది, ఎన్నడూ మరిచిపోకూడదని అనుకుంటున్నాను. ఆయన చెప్పిన మాట ఇది, బ్రదర్ నాకు ప్రసంగం రాదు, నాకు పాడటం రాదు, కానీ నాకు ఏడవటం వచ్చు అన్నారు. నేను అప్పుడు చెప్పాను, అందుకన్నా బలం ఏది ఉందని అన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వేరే ఏ మినిస్ట్రీ నీకు లేకపోయినా పర్వాలేదు, దేవుని సన్నిధిలో ఏడవటానికి మనస్సుంటే దేవుడు మిమ్మల్ని వాడుకుంటారు. ఆ అన్నిటికీ దేవుడు ప్రతిఫలం ఇస్తారు. హల్లెలూయా. కన్నీలు తిత్తిలో ఉంచును. చాక్లెట్ ఇవ్వాలంటే కొంచెం డిలే అని ఆడి చేయాల్సి వచ్చేది. ఓకే. కన్నీలు తిత్తిలో ఉంచును, కష్టముకు ప్రతిఫలం ఇచ్చును. కన్నీలు తిత్తిలో ఉంచును, కష్టముకు ప్రతిఫలం ఇచ్చును. లోకంలో తండ్రి ఇంటిలో గణపరచునను వాగ్దానం ఇచ్చిన యేసయ్యా. లోకంలో తండ్రి ఇంటిలో గణపరచునను వాగ్దానం ఇచ్చిన యేసయ్యా. యేసయ్యా, యేసయ్యా, జీవమా శాస్త్రమా చూడాలి మమ్ముని పరులో చేరనమ్మునా ఆదరించువాడురా అనుదినం కోరడం నిరులే. యేసయ్యా, యేసయ్యా, జీవమా శాస్త్రమా చూడాలి మమ్ముని పరులో చేరనమ్మునా ఆదరించువాడురా అనుదినం కోరడం నిరులే. జీవితం యేసునికి సొంతం, మారని కనికరం నా పైన. జీవితం యేసునికి సొంతమే, మారని కనికరం నా పైన. మారని కనికరం
హల్లెలూయా, హల్లెలూయా. కన్నీళ్ళు ఆయన తిత్తిలో ఉన్నది. హల్లెలూయా. నిశ్చయం ఉందా? కన్నీరు కారుస్తున్న వారికి ఎలా అర్థమవుతుంది? హల్లెలూయా. ఒకప్పుడు నేను కూడా దేవునితో చెప్పాను, ప్రభువా ఈ కన్నీళ్ళు తప్ప వేరే ఏది నాకు రాదు అని చెప్పాను. దేవునికి స్తోత్రం. నా కన్నీళ్ళు తిత్తిలో ఉంచిన ప్రభు. ఆమేన్. ఆయన జవాబిస్తున్నప్పుడు బొట్టుకు కాదండి ఇస్తాడు, దానిలో ఉన్న మొత్తం యాటమ్స్ ను క్యాల్కులేట్ చేసి జవాబిస్తున్న ఒక దేవుడు నాకు. హల్లెలూయా. నిశ్చేత ఉన్న వారు ఉంటే గట్టిగా చప్పట్లు వచ్చి ఒకసారి హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. సో ఏలియాకి బ్యాక్గ్రౌండ్ లేకపోయినను పరిశుద్ధ కొరకు నిలబడ్డారు, దేవుని నోరై మారారు. ఇర్మియా కన్నీళ్లు మాత్రం ఉన్న వ్యక్తి. బాప్టిజం ఇచ్చే యోహాను గురించి చెప్పాలంటే, బాప్టిజం ఇచ్చే యోహాన్ బ్యాక్గ్రౌండ్ ఉండినను, లేవి గోత్రముకు చెందిన వ్యక్తి అయినను, అహరోన్ తరం నుండి వచ్చిన వారైనను, అబియా గ్రూపులో ఉన్న వ్యక్తి నుండి వచ్చిన వ్యక్తి అయినను, తల్లిదండ్రులు ఇద్దరును యాజక వృత్తి చేసిన వారైనను, ఆయన దైవ చిత్తం నెరవేర్చుటకు తన ఐడెంటిటీ గురించి ఆలోచించకుండా కేవలం దేవుని స్వరమై బయలుదేరాడు. హల్లెలూయా. ఈ ముగ్గురిని గురించే చెప్పారు. యేసు ఈ ముగ్గురిలో ఒకరి వరే ఉన్నారు. అర్థం, ఆ ముగ్గురిలో ఉన్న ఏదైనా గుణం మనలో ఉంటే మనం కూడా యేసులాగా ఉన్నారని అర్థం. హల్లెలూయా. ఆమేన్, ఆమేన్. అందుకొరకే ముగ్గురు గురించి స్టడీ చేయమని చెప్పాను. దేవునికి స్తోత్రం. తర్వాత చెప్పారు ప్రవక్తల్లో ఒక్కరు అని. ఈనాటి ప్రవక్తలు కాదండి, ఆనాటి ప్రవక్తలు. స్తోత్రం. కారణం ఈనాటి ప్రవక్తలకు ఘనత ఎక్కువ, ఆనాటి ప్రవక్తలకు విలువ లేదు. హల్లెలూయా. కానీ వారి నోట్లో ఉన్న మాటకి శక్తి ఉండదు. హల్లెలూయా. ఈ ముగ్గురు గురించి స్టడీ చేయండి, వారి నోట్లో ఉన్న మాటకి శక్తి ఉండదు. దేవునికి స్తోత్రం. అందుకే నేను వాక్ శక్తి అని చెప్పినప్పుడు రిపీట్ చేసి చెప్పాను, మనకందరికి కావాల్సినది వాక్ శక్తి. హల్లెలూయా. ఈ కుడి ఒక పేరేంటి? ఫెయిత్ అండ్ ఫాస్టింగ్ కాన్ఫరెన్స్ అని నేను టైటిల్ చదివాను. హల్లెలూయా. విశ్వాసంతో కూడిన ఉపవాసం లేదా ఉపవాసంతో కూడిన విశ్వాసం. హల్లెలూయా. ఎంతమంది ఉపవాసంలో ఉన్నారని నేను ఊరగానే కూడా అడగను. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఆమె స్తోత్రం చెప్పేప్పుడే కొందరు అదొద్దు అడగొద్దు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్, ఆమేన్. సో అది అడిగినటువంటి తర్వాత యేసు వెంటనే అడిగారు, మీరేమని చెప్తున్నారని అడిగారు. మీరేమని చెప్తున్నారని అడిగినప్పుడు సీమోన్ వెంటనే చెప్పారు, నీవు మహోన్నతుడైన అత్యున్నతుడైన దేవుని కుమారుడైన క్రీస్తు అన్నారు. క్రీస్తు అని చెప్పగానే సౌండ్ ఇంజనీర్ ఇప్పుడు డిలే వద్దు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు డిలే వస్తే నేను చాలా డిలే అయిపోతాను, కుదరదు. దేవునికి స్తోత్రం. సో యేసుతో వెంటనే సీమోన్ చెప్పిన మాట యేసు తిరిగి ఒక జవాబిస్తున్నారు, నరులు ఈ సంగతులు నీకు బయలుపరచలేదు. సరి అయిన తర్జమానుసారంగా చెప్పాలంటే రక్త మాంసములు ఈ సంగతులు నీకు బయలుపరచలేదు. రక్తం అనగా ఇమోషన్స్, ఫీలింగ్స్, ఎమోషన్స్. బైబిల్లో రాసి ఉంది, మీకు ఎందుకు బీపీ ఎక్కువ అయింది, ఎందుకు బీపీ తగ్గింది అని బైబిల్లో ఉంది. అవునండి, ఉంది. కొందరు బైబిల్లో ఉందండి, బైబిల్లో రాసి ఉంది, మీకు ఎందుకండి బీపీ ఎక్కువ అయింది, ఎందుకు బీపీ తగ్గిపోయిందని బైబిల్లో రాసి ఉంది. తెలియదా మీకు? నా ప్రాణమా
నాలో నీవెందుకు తొందరపడుచున్నావు. ప్రాణం తొందరపడటమే బీపీ షూటప్ అయింది. కారణం ప్రాణం సీటెడ్ అయి ఉన్నది రక్తములు. నా ప్రాణమా నీవెందుకు కృంగి ఉన్నావు అంటే లో బీపీ. హలో, ప్రాణం పెట్టినాడు, ప్రాణం పోసినాడు, ప్రాణ స్నేహితుడై యేసు ఉన్నాడు. ప్రాణం పెట్టినాడు, ప్రాణం పోసినాడు, ప్రాణ స్నేహితుడై యేసు ఉన్నాడు. ప్రాణమా నా ప్రాణమా నాలో నీవేలా కుంగి ఉన్నావు. నాతో పాటు పాడడానికి వచ్చిన వారు నాకు యాక్షన్ చూపిస్తారు. దేవునికి స్తోత్రం. ప్రాణమా నా ప్రాణమా నాలో నీవేలా తొందరపడుచున్నాడు. ప్రాణం పెట్టినాడు, ప్రాణం పోసినాడు, ప్రాణ స్నేహితుడై యేసు ఉన్నాడు. ప్రాణమా నా ప్రాణమా నీవేలా కుంగి ఉన్నావు. ప్రాణమా నా ప్రాణమా నాలో నీవేలా తొందరపడుచున్నావు. ప్రాణం పెట్టినాడు, ప్రాణం పోసినాడు, ప్రాణ స్నేహితుడై యేసు ఉన్నాడు. నిన్నటి బాధలు, నేటి సమస్యలు, ఎప్పటి గురించిన విచారములు. నిన్నటి బాధలు, నేటి సమస్యలు, ఎప్పటి గురించిన విచారములు. నీకెందుకు నా ప్రాణమా, నీకెందుకు నా ప్రాణమా. నిన్ననే యుగ యుగముల వరకు ఉన్నవాడు నీతో నేను ఉన్నదా. ప్రాణమా నా ప్రాణమా నీవేలా కుంగి ఉన్నావు. ప్రాణమా నా ప్రాణమా నాలో నీవేలా తొందరపడుచున్నావు. ప్రాణం పెట్టినాడు, ప్రాణం పోసినాడు, ప్రాణ స్నేహితుడై యేసు ఉన్నాడు. ఈ సాంగ్ బుక్ కాపీస్ ఉందా బయట? ఈ సాంగ్ బుక్ మీకు బయట దొరుకుతుంది. ఇది కేవలం సాంగ్ బుక్ కాదు. దీనిలో ఈ పాడుతున్న పాట అన్నిటి వాక్యములు రెఫరెన్స్ రాసి పెట్టింది. అందుకొరకు పాట మాత్రం పాడటం కాదు, అది ఏ వాక్యం నుండి వచ్చినది అని రెఫరెన్స్ దొరుకుతుంది కనుక మీరు ఆ వాక్యం రెఫర్ చేసుకోవచ్చు, అది చదవచ్చు. అప్పుడు పాటకు ఉన్న అర్థం మీకును అర్థం అవుతుంది. అంతే మాత్రం కాకుండా అది ఏ రాగములో ఏ స్కేల్లో ఉన్నది అని, ఏ తాళంలో పాడాలని మీరు ఆ సాంగ్ బుక్ చదివేటప్పుడు అర్థం అవుతుంది. దేవునికి స్తోత్రం. ఫ్రీ ఏం కాదు, దేవునికి స్తోత్రం. అన్నీ చెప్పినందున దేవునికి స్తోత్రం. లేదు ఆమేన్. అంతే మాత్రం కాకుండా ZGM బైబిల్ అని ఒక యాప్
మీకు త్వరలో దొరుకుతుంది. ఆల్రెడీ దాని వర్క్ జరుగుతుంది. ఆ యాప్లో తెలుగులో ఉన్నటువంటి బైబిల్ మేము మరలా రివైజ్ చేసాం, చాలాసార్లు రివైజ్ చేసాం, కరెక్షన్స్ చేసి ప్రింట్ చేస్తున్నాం. అదే రెండోసారి ప్రింటింగ్ బుక్ రూపంలో వచ్చింది. అప్డేషన్ అనేకం వస్తున్నందున అదొక యాప్గా వస్తుంది కనుక అది మీరు ప్లే స్టోర్లోను వాట్ ఇస్ దట్ iOS-లోను మీరు అది డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది ఫ్రీ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. అది చెప్పినప్పుడే కొందరు సంతోషంగా ఉన్నారు. ఫ్రీ అని చెప్పేటప్పుడు వస్తుంది. ఓకే, దేవునికి మహిమ. హల్లెలూయా. సో యేసుక్రీస్తు వారు తను ఎవరు అని మనుషులు చెప్తున్నారని అడిగారు. తర్వాత చెప్పారు, నీకు అర్థమైంది అని పేతురుతో చెప్పి, ఆ పేతురుతో చెప్పారు, నీవు ఇప్పుడు సీమోన్ కాదు, పేతురు, పెట్రా, రాయివి, ఈ బండ మీదే నేను నా సంఘం కట్టుదును అన్నారు. ఈ బండ మీద సంఘం కట్టుదును. రాయి కలిసి వస్తే బండ అవుతుంది. బండ బ్రేక్ అయితేనే రాళ్ళు. ఓకే, బండ బ్రేక్ అయితేనే రాయి. దేవునికి స్తోత్రం. ఇది మర్చిపోదు, గుర్తుపెట్టుకోండి. ఆమేన్. నేను ఒక విషయంలోనికి వచ్చినప్పుడు మీకు అది అర్థమవుతుంది. బండ బ్రేక్ అయితేనే రాయి. కానీ ఈ రాయి కలిసి వచ్చి నిలబడితే బండే అవుతుంది. ఏ రాయి? సీమోన్ రాయి అయి మారి. ఎప్పుడు? మిగిలిన వారికి ఎవరికి లేని ఒక ప్రత్యక్షత. అర్థం, మాంసం. ఒక వ్యక్తికి మాంసం దొరుకుతుంది తల్లి వల్లనే. సో తల్లి వలన కాకుండా ఇక రక్తం దొరుకుతుంది తండ్రి వలన, లేదా తనకున్న ఇమోషన్స్. కుమారుడు బాగా కోపగించేటప్పుడు మమ్మీ చెప్తున్నారు డాడీ లాగానే. దేవునికి స్తోత్రం. మీకు వెంటనే అర్థమైంది కదా, ఇలా చెప్పే వెంటనే అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం. കാരണം మీరందరూ చాలాసార్లు చెప్పినది. దేవునికి స్తోత్రం. సో ఆ రక్తం వలనను మాంసం వలనను, అనగా తల్లి వలన అయినను తండ్రి వలన అయినను కాగా, మన വളരെ കുറച്ച് వెరీలో కాగా ఆత్మలకు తండ్రి అయిన దేవుని వలన కలిగినది కనుక చెప్పారు, నీవు పేతురు. అంటే ప్రత్యక్షత వచ్చిన వ్యక్తిని చూసి చెప్పారు పేతురు. అలా ప్రత్యక్షత ఉన్నవారు కలిసి వచ్చినప్పుడు బండ, రాయి కలిసి వస్తే బండ. ఈ బండ మీద నేను సంఘం కట్టుదున్నాను. సంఘం అనే మాటకి గ్రీకులో ఎక్లేసియా అనే పదముకున్న సరి అయిన అర్థం వేరుపరచబడి, తర్ఫీదు పొందటానికి వేరుపరచబడి సిద్ధమవుతున్న ఒక గ్రూప్. కరెక్ట్గా అర్థమవుతున్న మాటలో చెప్పాలంటే సైనికుల సిద్ధపాటు శిబిరం, ఆర్మీ ట్రైనింగ్ కొరకు. చూసారా, వాళ్ళని సెపరేట్ చేసి తీసుకుని వెళ్తారు. వారి వస్త్రం మారుతుంది, హెయిర్ కట్ మారుతుంది, వారి నడక మారుతుంది, ఆహార విధానం మారుతుంది. ఉదయకాలం 11 గంటల వరకు ఇంట్లో పడుకున్నటువంటి వ్యక్తి ఇప్పుడు 4:30కి లేస్తాడు. స్తోత్రం. కూర్చొని కాంపిటీషన్ పెట్టుకొని, అన్నయ్యతో కాంపిటీషన్ పెట్టుకొని 20-22 ఇడ్లీ తిన్నటువంటి వాడు 2 చపాతీలో ఫిక్స్ అవుతారు. కారణం ఏంటంటే ట్రైనింగ్. స్తోత్రం. ఆ ట్రైనింగ్ పొందుతున్నటువంటి ఆ క్యాంపులోనికి వెళ్తే ఈ కమాండర్ చెప్తున్న మాటకి ఆ సైనికుడు ఇస్తున్న ఒక జవాబు ఉంది చూడండి, yes sir. కారణం ఏంటి? చెప్పినట్టు, అన్నట్టు కదా. అదే రీతిలోనే మనం పలుకుతున్నామే. అంటే సైన్యములకు అధిపతి అయిన దేవుడు తన కొరకున్న పరిశుద్ధ సైన్యమును ఇక్కడ సిద్ధపరుస్తున్నారు. హల్లెలూయా. అందు నిమిత్తమే మనం వాక్యం వింటున్నప్పుడు ఆమేన్ అని పలుకుతున్నాం. కారణం అన్నట్టు, అలాగుననే. స్తోత్రం. ఈ ఒక్క మాట చెప్పడానికి నాకు అరగంట అయింది, మీకు తెలుసా? ఇదొక్కటి మీలోనికి అర్థమైంది చెప్పడానికి అరగంట అయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొందరు చెప్తుంటారు జార్జ్ గారు వాక్యం చెప్పినప్పుడు చాలాసేపు చెప్తున్నారని. నాకు ఆలోచన ఉంది, ఇంతసేపు చెప్పిన మీకు ఇంతే కదా అర్థమైంది. కానీ 11 minutesలో వాక్యం చెప్పడం నాకు వచ్చింది. నేను కేరళ రాష్ట్రం నుండి వస్తున్నాను. దేవునికి స్తోత్రం. ఆమేన్. కానీ అక్కడ ఒక ప్రత్యేకత ఉన్నది. అక్కడ మలయాళం చర్చెస్లోనూ మంచి ఆత్మీయ అనుభవం ఉన్నటువంటి వారిలో మీరు ఒకసారి మీరు కూడా మధ్యలో పోయి కూర్చొని వింటే మీకు అర్థమవుతుంది.
ప్రతి ఒక్కరు మందు స్టోర్ చేసినటువంటి ఏమంటారు క్రాకర్స్కి ఏమంటారు టపాకా. ఓకే, కాల్చరా? దేవునికి ఇస్తుంది. మొన్న కాల్చి చెయ్యి కూడా కాలిదని రీతిలో చెప్తున్నారు. ఓకే, ఇది ఎలా కనిపెట్టారనా? ఫాస్ గారు కూడా తెలియదు కానీ ఈయన ఎలా కనిపెట్టారు. స్తోత్రం స్తోత్రం. అది వేరే ఎవరిని అడగకుండా నన్నే ఎందుకు అడిగారని. అదే కదా, దేవునికి స్తోత్రం. సో లోపల మందు ఉన్నందున దానిలోనికి నిప్పు దొరికితే అంటదా, లోపల మందు ఉంటే మేము నిప్పు పెడితే చాలు. వాక్యం దాచిన వారం అయితే ఆ వాక్యం మండటం మొదలు పెడుతుంది. నా వాక్యం అగ్ని వంటిది కాదా, నా వాక్యం శుద్ధి వంటిది కాదా. హల్లెలూయా. కనుక వెంటనే మీరు రెస్పాండ్ అవుతుంటే చాలా స్పీడ్గా వెళ్ళిపోవచ్చు. ఈ వాక్య భాగంలోనికి నేను తిరిగి వస్తున్నాను. ఏ వాక్య భాగం అంటే ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 7వ వచనం. కొంచెం స్పీడ్గా చదువుతాం. ఇప్పుడు చదవాలి. అప్పుడు గొప్ప జన సమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము, సర్వాధికారి. జనముల శబ్దం, జలముల శబ్దం, ఉరుముల శబ్దం. ఆమేన్. అన్ని మిక్స్ అయి వస్తున్నటువంటి ఒక శబ్దం. చెప్పండి. సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు. హల్లెలూయా. యేసు ఏలుచున్నాడు. ఆమేన్. యేసు ఏలుచున్నాడు. కొందరు ఆమేన్ చెప్తున్నప్పుడు కొందరు అది వారికే తెలియకుండా వారి లోపల ఉన్న ఆత్మకున్న ఒక ప్రభావమే. హలో, మీ లోపల ఏమున్నదని మీకే తెలియదు. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారితో నడిచిన శిష్యులు ఒక్కసారి చెప్పారు, వారు సమరియలో యెరూషలేమునకు వెళ్ళని అభిముఖుడై ఉన్నందున సమరియా ద్వారా వెళ్ళాలి. అప్పుడు సమరియలో కొంచెం స్టే చేయడానికి స్థలం కావాలి అన్నారు. అప్పుడు వారు చెప్పారు, మేము ఇవ్వమన్నారు. వెంటనే యాకోబు యోహాన్, యాకోబు అంటే ప్రార్థనా వీరుడు, యోహాన్ అంటే ప్రేమామయుడు. ఈ ప్రార్థనా వీరుడు ప్రేమామయుడు ఇద్దరు కలిసి ఏం చెప్పేది తెలుసా? ప్రభువా, మేము ఇప్పుడే ఆకాశం నుండి అగ్ని దింపి కలిసివేయమంటావా అని అడిగారు. ప్రార్థనా వీరుడు, ప్రేమామయుడు. వీరు అడిగిన మాటే ఈ కాలంలో కూడా అదే విషయం జరుగుతుంది. ప్రేమ అయితే ఉంది, ప్రార్థన ఉంది, కానీ కొందరు కాల్చివేయడానికి రెడీ అయ్యి. హలో మొన్న ఆదివారం నేను చెప్పిన ఒక విషయం మీకు చెప్తాను. అది మీకు కూడా అప్లికేబుల్ అవుతుంది. చాలామంది స్త్రీలు ఉన్నారు, భర్త రక్షణ కొరకు ప్రభువా ప్రభువా ఆయనకు మారు మనసు కావాలి అని ఏడ్చి ప్రార్థన చేస్తున్నారు. చేతులు ఏమత్తనక్కర్లేదు. దేవునికి స్తోత్రం. మారు మనసు కొరకు ఏడ్చి ప్రార్థన, కానీ ఎందుకు చేతులు ఎత్తవద్దని చెప్పారంటే ఈరోజు ఆయన వచ్చారు. అందుకే దేవునికి స్తోత్రం. అది కూడా ఈయన కరెక్ట్గా చెప్పారని, చేతులు ఎత్తవద్దు. దేవునికి స్తోత్రం. ఓకే, ఈ ఏడ్చి కన్నీరు గార్చి ప్రార్థన చేస్తున్నారు భర్త కొరకు. చివరికి ఏం జరుగుతుంది తెలుసా? భర్త పరలోకం చేస్తారు, మీరు చేయరు. హలో, అదేంటి క్వశ్చన్ రాలేదు మీకు ఎవరికి? వచ్చిందా లేదా? చెప్తాను, కారణం చెప్తాను. మీరు కన్నీటితో ఆయన రక్షణ కొరకు ప్రార్థన చేశారు, కానీ ప్రభువా నాకు మారు మనసు కావాలని ప్రార్థన చేయాల. మీలో మారు మనసు లేకపోతే పరలోకం చేయరు. ఆమేన్ అని వారిని ప్రభువా ఆశీర్వదించు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. మీకు మారు మనసు కలగకపోతే, మారు మనసు అంటే ఒక్కసారి నేను నా పాపములు ఒప్పుకొని విడిచిపెడుతున్నాను, యేసుని రక్షకునిగా స్వీకరిస్తున్నాను అని చెప్తున్నది కాదు మారు మనసు. మారు మనసు అనేది ఒక ఆన్ గోయింగ్ ప్రాసెస్, అనుదినం జరుగుతూనే ఉండాలి.
హల్లెలూయా, ఆమేన్. అనుదినం మనసును మార్చుకోవాలి. మనసు మారుట వలన దేనిలోనికి రావాలి? రూపాంతరములోనికి రావాలి. ఆమేన్. రూపాంతరం పొందుట వలన, అందుకే యోహాన్ రాసి చెప్తున్నారు, మనం ఇప్పుడు దేవుని పిల్లలం, మనం ఏమవుదామో ఇప్పటి వరకు మనకు తెలియదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగా మనం ఆయన చూతుము గనక ఆయనను పోలియుందుము, యేసుని పోలియుందుము. కొరడాలతో కొట్టినటువంటి వారిని, ఆమేన్, ముఖం మీద ఉమ్మి వేసినటువంటి వారిని, హల్లెలూయా, నాకటి సార్లు వలె తన శరీరమును ఆమెన్ చీల్చి వేసినటువంటి క్రూర జంతువులు, అడవి జంతువులు ఆమెన్ ఎరను పట్టుకొని చీల్చి వేస్తే ఎలా ఉండదో అలా తను చీల్చి వేసినటువంటి వారిని గురించి, శరీరం రక్తం మొత్తం కారుతున్నటువంటి సమయం, శ్వాస పీల్చటానికి తన శరీరమును లేపటానికి కష్టపడుతున్న యేసునాథుడు చెప్పిన మాట, వారిని క్షమించము, వారు ఏం చేస్తున్నారో వారికి తెలియదు అన్నారు. హల్లెలూయా. ఆ మనస్సు, ఆ మనోభావం, ఆ తగ్గింపు, ఆ ప్రేమ, స్తోత్రం, అది సాధ్యం అవట్లేదు. ఎందుకు సాధ్యం అవట్లేదు అంటే, ప్రభువా ఆయనకు మారు మనసు కావాలి. కారణం ఏంటి? అది కోపగించాను, నేను తట్టుకోలేకపోతున్నాను. అర్థమవుతుందా? అందుకే ప్రార్థన దేవుని సన్నిధిలో చేరుతుంది, ఆయన చేర్చబడతారు. మీరు చేర్చబడాలంటే మీలో మార్పు కావాలి. ఎటువంటి మార్పు అంటే, కోపగించేటప్పుడు కూడా ప్రేమిస్తున్నటువంటి, విధేయత చూపిస్తున్నటువంటి ఆ మార్పు. స్తోత్రం. కొందరు అక్కడ బలముగా కూర్చున్నారు, మేము ఇంతే, మేము ఇలాగనే ఉంటాం, మేము కోపగిస్తామని. స్తోత్రం. మీరు వారిలో రాజ్యం చేరాలంటే క్రిస్తుని పోలి ఉండాలి. సిలువలో మేకుతో కొట్టేటప్పుడు కూడా ప్రేమించాలి. అంటే వారు కొడతారని కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరో ఒకరు లోపల చెప్తున్నది నాకు వినిపిస్తుంది, నేను సిలువలో ఉండి 20 సంవత్సరం అయింది సార్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ఆమేన్. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. తిరిగి వస్తున్నాడు ఈ వాక్య భాగంలోనికి. ఆమేన్. ఆ స్వరం కండిషన్ అమ్మా. సర్వాధికారియు ప్రభువునకు మన దేవుడు ఏలుచున్నాడు, ప్రభువుకు దేవుడు ఏలుచున్నారు, ఆయనను స్తుతించుడి. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చినది, గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చినది. ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది. ఇప్పుడు పక్కన ఉన్న వ్యక్తిని ఒకసారి తట్టండి, కొట్టవద్దు, తట్టండి. తట్టి ఆ వ్యక్తి కన్ను వైపు చూడండి. తర్వాత చెప్పండి, తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది. మీరు ఏమైనా గొడవ పెట్టుకుని వచ్చారా? పక్కన ఉన్న వ్యక్తికి చెప్పకుండా ఉంటున్నారు. దేవునికి స్తోత్రం. రత్నారాధ దాన్ని ఇప్పుడు మొగం చూసి చెప్పండి, కన్ను వైపు చూసి చెప్పండి, తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది. ఇప్పుడు మరలా చెప్పండి, మనము మనలను మనమే సిద్ధపరచుకోవాలి. అర్థం, సిద్ధపరచుట సాధారణ పెళ్లికి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే, ఆ రోజు మాత్రం పెళ్లి కుమార్తెను ఎవరో ఒకరు వచ్చి సిద్ధపరుస్తారు. అవునా కదా? మీరు ఎంతమందికి పెళ్ళి అయిందండి? ఆయన అక్కడ ఉన్నారు, చేతులు తండి. స్తోత్రం. ఆయన అక్కడ ఉండేటప్పుడు కూడా చేతులు ఎత్తితే ఒప్పుకోరు. దేవునికి స్తోత్రం. కొందరు ఎత్తట్లే, కానీ ఆయన రాలేదని. దేవునికి స్తోత్రం. పెళ్ళి అయిందా? స్త్రీలు పెళ్ళి అయిందా? నా భార్య కూడా సగం పెళ్ళి అయిందా? దేవునికి స్తోత్రం. పెళ్ళి దినం, వివాహ దినం మిమ్మల్ని ప్రిపేర్ చేయడానికి ఎవరో ఒకరు సహాయం చేసి ఉంటారు కదా, చేయలేదా? కొందరు ఒక వారం మొత్తం బ్యూటీ పార్లర్లో ఉండను. మేము ఒకసారి ఒక ఆత్మీయ కుమార్తె ఒక వివాహం కొరకు వెళ్ళినప్పుడు, నేను వెళ్ళగానే భరతనాట్యం కొరకు సిద్ధమైన ఒక స్త్రీ బయటకు వచ్చి అని నిలబడింది. నేను చూసినప్పుడు అప్పుడు ఆ అమ్మాయి అడిగారు, అప్ప ఎక్కువ అయిందా అంటే, అప్పుడే నాకు అర్థం, ఓహో ఈమెనా కుమార్తె.
കാരണം మేకప్ చేసే వాట్ ఇస్ ఏ మేకప్ మ్యాన్, వాట్ ఇస్ ఏ ఫర్ బ్యూటీషియన్. ఈ బ్యూటీషియన్ ఇచ్చినటువంటి మేకప్ను బట్టి నాకు ఈ పాపని చూస్తే అర్థం కావట్లా. అప్పుడు ఈమె నా వైపు చూసి ఎక్కువ అయిందని అడిగారు. నేను చెప్పిన ఎక్కువ అని కాదు, నిన్న అర్థం అవట్లా. കാരണം ఆ కుమార్ని కూడా నాకు తెలిసినటువంటి వ్యక్తి, ఈ ప్రపోజల్ తీసుకుని వచ్చిన వ్యక్తి నేను చెప్పిన అప్పుడు చూపించిన వ్యక్తి కాదు. ఈ యొక్క రీజన్ చాలా ఆయన వెళ్ళిపోతారు. అప్పుడు ఈమె చెప్పారు ఎక్కువ అయిందా అని చెప్పి. షీ వాజ్ సో గుడ్. ఆమె చేసిన కార్యం తెలుసా, వెంటనే లోపలికి పోయి మొత్తం కడిగేసుకుని బయటకు వచ్చింది. ఇప్పుడు ఎలా ఉందని చెప్పారు, ఇప్పుడు ఒరిజినల్ లీవ్ కనిపించారు కానీ కొంచెం పర్వాలేదు ఈ రోజు అన్నాను. ఎక్కువ వద్దు, కొంచెం డీసెంట్గా. అప్పుడు ఆ మేకప్ చేసినటువంటి బ్యూటీషియన్ వచ్చి నా వైపు, ఆమె అలాగని ఆమె కంటూనే ఎక్కువగా ఈమె అంటే అది భరతనాట్యం, ఇది కూచిపూడి. స్తోత్రం. కథకళి అని ఒకటి ఉంది, కన్నుతో పని మొత్తం. సో దానికి ముద్ర చూపించడానికి అన్నీ ఇది వేసుకుంటారు. ఏ రీతిలోనూ వివాహ దినం నాకు బాగా తెలుసు. నా భార్య ఆమె వివాహ దినం ఒక్కరోజే ఆమె మీదే బ్యూటీషియన్ పని చేసారు. ఆ తర్వాత ఇప్పుడు వరకు ఏ బ్యూటీ పార్లర్లు వెళ్ళాల. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ యొక్క బ్యూటీ పార్లర్లోనికి చేరారు. నేను అనుకున్నాను అందరూ స్త్రీలు కలిసి గట్టిగా ఆమెను అంటారని ఊరగానే ఆశించాను. ఓకే, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ బ్యూటీషియన్ కూడా మా అక్కగారే, వేరే కాదు. దేవునికి స్తోత్రం. కానీ వివాహ దినం వచ్చేటప్పుడు ఎవరో ఒకరు సిద్ధపరుస్తారు కదా. వేరే కొందరు ఉన్నారు ముందు రోజు నుండి తెలుగు వారి మధ్యలో ఒకటి అంటారు కదా, పెళ్లి కుమార్తె చెయ్యటం. ఎందుకు? ఉన్న కోపముని బట్టి ఉన్న పసుపోతం తీసుకొచ్చి ఆమె మీద పోసి, స్తోత్రం, నిన్ను పెళ్లి కుమార్తె లేదు, మేము పడిన బాధ నీవు కూడా అనుభవించు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అది ఏమి చేయకపోయినా పెళ్లి కుమార్తె. ఇంకొకటి కూడా మర్చిపోవద్దు, మీరు నివసిస్తున్న దేశంలో ఉన్న దేశవాసుల సంస్కృతి చెప్పున నడవకూడదు అని బైబిల్. హలో, ఏమే కనుక భారతదేశ సాంప్రదాయానుసారంగా ఏం కాదండి. భారతదేశంలో ఉన్న వివాహం జరుగుతుంది పరిశుద్ధ వాక్యానుసారం. దీనికంటే ఉన్నతమైనది ఏదీ లేదు. దేవునికి స్తోత్రం. సో సాధారణ వివాహముకు పెళ్లి కుమార్తెను ఎవరో ఒకరు సిద్ధపరుస్తారు. కానీ ఇక్కడ వాక్యంలో రాయబడి ఉన్నది తన్ను తానే సిద్ధపరచుకొని ఉన్నది. ఎవరు ఆ పెళ్లి కుమార్తె? కొందరు మౌనంగా ఉన్నారు. మనమే కదా, చెప్పండి. నేనే. కమ్మని చెప్పండి. గుండె మీద చేయి పట్టుకుని ధైర్యంగా చెప్పండి, నేనే. హల్లెలూయా. ఈ ప్రియురాలును మనువాడే వేళ ఎందనందమో, ఆహా ఎందనందము సంగమనే. ప్రియురాలు మనువాడే వేళ ఎందనందమో, ఎందనందమో. ప్రియునిలో ఉన్నాను వేళ పరమానందమే. నా ప్రియునిలో ఉన్నాను వేళ పరమానందమే. సియోను వరుడా శాలేను ప్రియుడా, సియోను వరుడా శాలేను ప్రియుడా. నిన్ను చూచుటకై యేసయ్యా నన్ను నేను సిద్ధపరచుచున్నాను నీతో కేకై. నన్ను నేను ఎప్పుడయ్యా వేచి ఉన్నాను నీ కొరకై. ఎప్పుడయ్యా
వేచి ఉన్నాను నీ కొరకై. సియోను వరుణా షాలేము నీవా, సియోను వరుణా షాలేము నీవా, నిన్ను చూచుటకై యేసయ్యా నన్ను నేను సిద్ధపరచుచున్నాను, నన్ను నేను సిద్ధపరచుచున్నాను. ప్రియురాలును మనువాడే వేళ ఎందానందమో, ఆహా సంగమానే ప్రియురాలును మనువాడే వేళ ఆహా ఎందానందమో, నా ప్రియుని అనుకొని వేళ పరమానందమో, నా ప్రియుని అనుకొని వేళ పరమానందమో. నిన్ను చూచుటకై యేసయ్యా అబ్బా నేను సిద్ధపరచుచున్నాను. ఎంతమంది చెప్తారు? నన్ను నేను సిద్ధపరచుచున్నాను. సిద్ధమావుగా సంగమా, సిద్ధమావుగా సంగమా, శుద్ధమావుగా సంగమా, పరిశుద్ధమావుగా సంగమా, సిద్ధమావుగా సంగమా, పైకి చేతులెత్తి నీ కొరకు నేను సిద్ధమవునట్లుగా నన్ను సిద్ధపరిచే. హల్లెలూయా. ఎందుకు ఉపవాసం? ఎందుకు విశ్వాసం? ఈ కాలంలో విశ్వాసం అనే సబ్జెక్టును డైవర్ట్ చేశారు. విశ్వాసం అనున్నది చెప్పండి, విశ్వాసం అనున్నది ఏమిటి? నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము, అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువునై ఉన్నది. సో విశ్వాసం అనే మాటలోనే ఒకటి ఉంది, నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపం. నిరీక్షిస్తున్నా అర్థం ఇగను దొరకలేదు. ఏమే దొరికిన విషయం కూడా నిరీక్షించాలా? లేదు. సో నిరీక్షిస్తున్న ఎందుకు కొరకంటే ఇగను దొరకలేదు కానీ ఒక్కరోజు దొరుకుతుంది. ఇగను చూడలేదు కానీ ఒకరోజు చూస్తాను. ఇది మనకి చేరలేదు కానీ ఒకరోజు చేరతాను. హల్లెలూయా, హల్లెలూయా. నేడు విశ్వాసముతో ఆరాధిస్తున్నా, ఆనాడు ముఖము చూసి ఆరాధిస్తుంటా. హల్లెలూయా, ఆమేన్. అదృశ్య దేవుని చూచుచున్నట్టుగా నమ్మెను అని పరిశుద్ధ బైబిల్లో మోసే గురించి చెప్తున్నప్పుడు దేవుని చూచుచున్నట్లుగా నమ్ముతూ ఆయన మాట్లాడారు. దేవునికి స్తోత్రం. ఆమేన్. అబ్రహాం దేవునితో మాట్లాడుతూ ఆయన ప్రయాణం చేశారు. ఎక్కడికెళ్ళి తెలియకుండా బయలుదేరారు. విశ్వాసం కారణం, పిలిచిన వాడు నమ్మదగిన వాడు. హల్లెలూయా, ఆమేన్. దేవుడు పిలిచారు, అందుకే మనం అందరం ఇక్కడ చేరి ఉన్నాం. ఆయన ఎందుకు పిలిచారన్నది ఇగను ప్రత్యక్షపరచబడలేదు కానీ నిరీక్షిస్తున్నా. హల్లెలూయా. అబ్రహాముని గురించి ఇలా రాయబడి ఉన్నది, ఆశకి విరుద్ధముగా ఆశతో విశ్వసించారంట. ఆమేన్. ఆశించుటకు ఛాన్స్ ఏమీ లేదు. వృద్ధాప్యంలోనికి వచ్చారు. ఆమె ఇక ఛాన్స్ ఏమీ లేదు. అర్థం ఇది, అసాధ్యం అని ఎరిగి సాధ్యం చెయ్యువాడు ఉన్నారు అని సర్వశక్తి గల దేవుని నమ్ముతూ ఇకను పొందలేని విషయం కొరకు కనిపెట్టేది. ఆమేన్.
కనిపెట్టి ఆయనకు ఒక దేవుడు కుమారుని ఇచ్చినప్పుడు ఆ కుమారుని వధించమని చెప్పినప్పుడు కూడా ఆయన ఎంత మాత్రమును దేవుని సన్నిధిలో కనిపెట్టి అయ్యో ప్రభువా ఇలా మాత్రం చెయ్యవద్దు అని ఏది అడగకుండా 72 గంటలు ప్రయాణం, 3 రాత్రింపగలు ప్రయాణం మోరియా అని దేశంలోనికి వెళ్ళే వరకు ఏ కొండ మీదకి వెళ్ళాలి అని కూడా తెలియదు. దేవుడు చెప్పారు, నీ మోరియా దేశంలోనికి వెళ్ళాలి, అక్కడ నేను నీకు చూపించు పర్వతములో ఒక్కదాని మీదే నీ కుమారుని దహన బలిగా అర్పించుము అని చెప్పేటప్పుడు ఆమె ఇలా చేయవలసినది ఉన్నదా అని ఏమీ అడగలేదు. ఒకటి నమ్మారు, అదేమిటంటే దహన బలిగా మారిన తర్వాత ఆ దహన బలి మిగిలినది బూడిద మాత్రముగా ఉండినను. ఆ బూడిద నుండి మళ్ళా ఇస్సాకును లేవనెత్తడానికి సామర్థ్యం గల ఒక దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. అసాధ్యమైన వాటిని సాధింప చేస్తున్న దేవుడు, మృతతుల్యమైన నా శరీరము నుండి ఒక కుమారుని తీసుకొని రావటం నా దేవునికి సాధ్యమైతే బూడిద నుండి కూడా మళ్ళా ఇస్సాకును లేవనెత్తడం దేవునికి సాధ్యమని ఆయన నమ్మారు. దేవునికి స్తోత్రం. ఆయనకి వాగ్దానం అని మనం అనుకుంటున్నటువంటి దేశంలో చేరేటప్పుడు కూడా వాగ్దాన దేశంలో నేను ఇది కాదు నా దేశం అని పరవాసి వలె అక్కడ నివసించారు. దేవుడే నిర్మాణకుడై, దేవుడే శిల్పిగా ఉన్న పునాదులు గల ఒక పట్టణం కొరకు ఎదురు చూచుచు ఈ భూమిలో పరదేశులము అని ఒప్పుకొనుచు వారు భూ ప్రయాణం ముగించారు. ఇగను వారికి దొరికిందా? దొరకలా, కానీ దొరుకుతుందని నమ్మకంతో మనం కూడా చేరిన తర్వాత స్వీకరించాలని వెయిటింగ్ హాల్లో వారందరూ వేచి ఉన్నారు. ఒకరోజు మనం కూడా చేరిన తర్వాత వారికి వారిని దేవుడు వారిని ఉంచారు. విశ్వాసం అనే సబ్జెక్ట్ ఇది పొందేరని కాదు, చూస్తున్న ఒక విషయం మీద కాదు. చాలా మంది చెప్తున్న ఒక మాట ఉంది, నాకు ఒక ఉద్యోగం దొరికితే నేను నమ్మాను, నేను ప్రార్థన చేశాను, దొరికింది. ఇదే విశ్వాసం అని అనుకుంటున్నారు. నేను ఒక ఇంటి కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసాను, దేవుడు నాకు ఇచ్చాను. నేను ప్రార్థించి ఒక కారు కొన్నాను. ప్రార్థించి కారు కొనక్కర్లేదు, డబ్బులు ఇస్తే కారు కొనవచ్చు. స్తోత్రం. ప్రార్థించి కారు కొనక్కర్లేదు, ప్రవర్తించి పని చేసి డబ్బులు సంపాదించి కారు కొనుక్కోవచ్చు. సాధ్యం కదా ఆమె. కానీ నీవు ఎంత ప్రవర్తించినను, ఎంత ప్రార్థించినను, ఏ ఆలయం చుట్టూ తిరిగినను, ఏమి చేసినను దొరకనిది ఒకటి ఉంది, అది నిత్య జీవమే. అదొక్కరు అనుగ్రహిస్తారు. హల్లెలూయా. ఆయన కృప చేత మనకు అనుగ్రహిస్తున్నారు. హల్లెలూయా. పొందేరా అని చెప్పినట్టు లేదు, పొందలేదు, కానీ పొందుతాను. ఆమేన్. మరణ స్థాయిలోనికి వచ్చినటువంటి వృద్ధుని పిలిచి భక్తి గల ఆ మనిషితో చుట్టూ ఉన్న వాళ్ళందరూ కలిసి అడుగుతున్నారు, మీరే కదా విశ్వాసమును బట్టి జీవం, నిత్య జీవం అని అన్నారు, ఇప్పుడు మీరే మరణ స్థాయిలోనికి వెళ్తున్నారు, మీరు చనిపోతున్నారు, అందరి వల్లే మీరు కూడా చనిపోతున్నారు కాదా అని చెప్పేటప్పుడు భక్తులు మాత్రం తిరిగి చెప్తారు, హల్లెలూయా, ఈ మట్టితో కలిసిపోయిన తర్వాత ఒక్క రోజు నేనే ముఖాముఖిగా నా దేవుని చూస్తాను. హల్లెలూయా. యోగవంతుడు చెప్పిన మాటయే, ఈ శరీరం కుళ్ళిపోయిన తర్వాత, ఈ శరీరం క్షయించిపోయిన తర్వాత నా విమోచకుడు సజీవుడవునని నేను ఎరిగి ఉన్నాను, నేనే ఆయన కన్నారా చూస్తాను. ఇది చెప్పడం ఎలా సాధ్యం అవుతున్నది అంటే చూసినందున కాదు, వ్యాపిస్తున్న ఒకటి ఉన్నది, విశ్వాసం. ఈ విశ్వాసంలోనికి మనిషిని తీసుకొని వస్తున్న ఒకటి ఉపవాసం. దేవునికి స్తోత్రం. ఆ విషయమును కొద్ది మాటలు నేను మీకు చూపిస్తాను. అందుకొరకు 2 ఏరియాలోనికి నేను మిమ్మల్ని తీసుకుని వెళ్తాను. ఆమేన్. 2 ఏరియా కంప్లీట్ చేయడానికి సాధ్యం కాదు. నేను ఇప్పటి వరకు నేను వాక్యం చెప్పడం మొదలుపెట్టి 26 సంవత్సరం అయింది. హలో, అలా చూడకండి, సత్యమే చెప్పాను. 26 సంవత్సరమై నేను వాక్యం ప్రకటిస్తున్నాను. అందుకు ముందు కూడా వాక్యం చెప్తా ఉండను. ఆమె టోటలీ చెప్పాలంటే 28 సంవత్సరం అయింది. 26 సంవత్సరం నుండి పూర్తిగా వాక్యం చెప్తున్నాను. దేవునికి స్తోత్రం. ఆమె కొందరు నా వైపు, నాకు వయసు 52, ఈయన నా పెద్ద కుమారుడే. దేవునికి స్తోత్రం. అవునా అని కదా క్వశ్చన్ వచ్చింది. అవును, దేవుని ఆయన రెండో కుమారుడు అక్కడ కూర్చుని ఉన్నారు. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. ఇంకొకరు ఉన్నారు 10th అని చెప్పుకొని బుక్ పట్టుకొని కూర్చొని ఉన్నారు. బుక్ పట్టుకొని కూర్చొని చదువుతున్నారో మాకు తెలియదు, తిరిగి వెళ్ళేటప్పుడే తెలుసు. దేవునికి స్తోత్రం. ఇది లైవ్లో అయినా వింటుంటే పోయేటప్పుడు డోర్ ఓపెన్ చేయరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్, ఆమేన్. ఇప్పుడు వరకు ఏ మెసేజ్ నేను పూర్తి చేయలేదని ఒక ఘనత నాకుంది. దేవునికి స్తోత్రం. అందుచేత సమయం వచ్చేటప్పుడు నేను వైండప్ చేస్తాను. హల్లెలూయా. కానీ పరిశుద్ధాత్ముడు ప్రారంభించిన కార్యమైన ఆత్మలు క్రీస్తు యేసు దినం వరకు మీరు సత్క్రియను ఆరంభించిన వాడు అది కొనసాగిస్తారు. నేను ఆయనకి హ్యాండ్ ఓవర్ చేసి వెళ్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సో మత్తయి రాసిన సువార్త 4వ అధ్యాయంలోనికి వెళ్ళండి. మత్తయి రాసిన సువార్త 4వ అధ్యాయం 3వ అధ్యాయం చివరి వాక్యం చదివి 4వ అధ్యాయంలోనికి ప్రవేశిస్తాం. 3వ అధ్యాయం చివరి వాక్యం చదివి 4వ అధ్యాయంలోనికి. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చెను. స్తోత్రం. ఒక శబ్దం ఆకాశం నుండి వచ్చెను. స్తోత్రం. ఆమేన్. అది ఎప్పుడు అని మీకు గుర్తుందా? వెరీ గుడ్, వెరీ గుడ్. స్తోత్రం. హల్లెలూయా. బాప్టిజం ఇచ్చి యోహాను చేతి కింద ప్రభు అయిన యేసుక్రీస్తు వారు బాప్టిజం పొంది ఒడ్డునకు వస్తున్నటువంటి సమయం. బాప్టిజం నీటిలో మునిగి ఉన్నది మాత్రమే బాప్టిజం. ఎవరైనా కొంచెం నీళ్లు తీసి చల్లించి బాప్టిజం అయిందని చెప్తే అది బాప్టిజం కాదు. ఒంటరిగా పోయి నదిలో మునిగితే అది బాప్టిజం కాదు. సబ్బు కూడా అప్లై చేసి స్నానం అవుతుంది. దేవునికి స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. దేవుని చేత పంపబడినటువంటి అభిషిక్తుడు పరిశుద్ధ దేవునితో ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మరణ సమాధి పునరుద్ధానం అని కార్యక్రమంతో ఏకీభవింప చేస్తున్న నీటిలో ముంచి ఉన్నటువంటి బాప్టిజమై సరి అయిన బాప్టిజం. నీటిలో ముంచి ఎక్కువసేపు పట్టుకుంటే డైరెక్ట్ ప్రమోషన్ కూడా దొరుకుతుంది. స్తోత్రం. ఆమేన్. వీళ్ళు ఇప్పుడే దొరికింది, విడిచిపెట్టకూడదు, ముంచుదామని చెప్పి ముంచి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మా నాన్నగారు తన స్నేహితుడైనటువంటి పాపచ్చన్ అని పాస్టర్ గారు ఇద్దరు కలిసి ఒక వ్యక్తికి కేరళలో ఒక వాగులో బాప్టిజం ఇస్తూ ఉన్నాను. ఆయన ముంచిన తర్వాత చూస్తే కనిపించట్లేదు. నిజంగా జరిగిన కార్యం. ముంచిన తర్వాత ఈ వ్యక్తి కనిపించట్లేదు. ఆయన అలా సబ్మరైన్ లాగా వెళ్ళిపోయారు. స్తోత్రం, స్తోత్రం. కానీ చాలామంది అప్పుడు ప్రత్యేకమైన ఉజ్జీవ కూటం జరుగుతున్నప్పుడు మా నాన్నగారు 100 రోజులు కంటిన్యూస్ మీటింగ్ పెట్టారు. 3 రోజులే ప్రారంభించారు. 3 రోజులు ప్రారంభించిన మీటింగ్ ఆపటానికి ఆవలేదు, మనిషికి వస్తూనే ఉంటుంది. అందుచేత 100 రోజులు ఎలా కంటిన్యూ అయిపోయింది. ఆ రికార్డ్ ఒకసారి బ్రేక్ చేయాలని నాకు కూడా ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో 100 రోజు ఆ కూటం జరుగుతూ ఉండను. 100 రోజు కూటం జరుగుతున్నటువంటి సమయంలోనే చాలామంది బాప్టిజంకి వస్తూ ఉండను. సో పోయి వాళ్ళు వెంటనే బాప్టిజం ఇస్తాను. ఒక ఆయన ఆ రూట్లో వెళ్తుంటే ఇది బాగుంది కదా అని ఆయన కూడా వచ్చారు. ముంచినప్పుడు ఆయన ఆ రూట్లో వెళ్ళిపోయారు. స్తోత్రం. సో ఆ దేవుని యొక్క వచ్చి సాక్షి చెప్తా ఉన్నాను. ఆయనకి ఏజ్డ్గా ఉంది కనుక పళ్ళు ఫిట్ చేసిన పళ్ళు ఉన్నాయి. ఆయన చెప్పిన మాట, ఆయన చెప్పిన ఇదిలో చెప్తాను మీకు. ఆయన ముంచిన తర్వాత కనిపించలేదు. మరలా మార్కెట్లో చూసానమ్మా. అప్పుడు నాన్నగారు పక్కన కూర్చొని చెప్పారు, అప్పుడే మాకు నెమ్మది అయింది, అలా వెళ్ళిపోలేదు అని. స్తోత్రం. ఎందుకు చెప్పారంటే ఇప్పుడే మీరు హాహా అని చెప్పి అలర్ట్ అయ్యారు. ఇప్పుడు నేను వాక్యం చెప్పాను. దేవునికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. నిద్రమతం మొత్తం పోయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సో బాప్టిజం పొందినప్పుడు ఒక స్వరం వచ్చింది. దేవుని పరిశుద్ధాత్మ పావుర ఆకారము వలె యేసు మీదకి దిగొచ్చారు. ఆ తర్వాత పరిశుద్ధాత్ముడు ఎప్పుడైనా ఎక్కడైనా పావుర ఆకారములో దిగి వచ్చారా? చెప్పండి, మీరు వచ్చారా? స్తోత్రం. ఇక్కడ ఏమీ పావురాగారం లేదు. దేవునికి స్తోత్రం. ఈ కాలంలో ఎలా ఉందంటే మీటింగ్ జరుగుతున్నప్పుడు ఒక పావురం ఎగిరి వచ్చాను అనుకోండి, పరిశుద్ధాత్ముడు వచ్చారు.
ఆ పావురం దానికి స్థలం దొరకకుండా వెదగుతూ వెళ్ళిపోతుంది. స్తోత్రం. వేరే కొందరు బయటకు వచ్చేటప్పుడు గొర్రెపిల్ల చూసి గొర్రెపిల్ల, సో గొర్రెపిల్ల పావురం ఏది కాదు. వీటన్నిటికీ అర్థం ఉంది గనుక మన కన్నికి కనిపిస్తున్న ఏదో కొన్ని విషయముల మీద కాకూడదు మన ఫోకస్ ఏది. అందుకే ఇలా చెప్తున్నా. స్తోత్రం. ఆమేన్. పరిశుద్ధాత్మని ముఖ్యమైన క్రియ అందరి ఆత్మలో. అందుకే మారు మనసు అన్నాను. హలో, లోపలనే దేవుడు క్రియ చేస్తాడు. హల్లెలూయా. బాహ్యంగా ఏది జరిగినను రక్త మాంసములు దేవుని రాజ్యం స్వతంత్రించుకోనేరదు గనక ఈ శరీరంలో ఏ మార్పు కలిగినను నేను నడిచి వచ్చేటప్పుడు ట్యూబ్లెట్ వేసిన రీతిలో పెద్ద ప్రకాశం మీకు కనిపించినను ప్రయోజనం ఏదీ లేదు. స్తోత్రం. ఈ కాలంలో కావాలంటే ఎల్ఈడి లైట్ అక్కడెక్కడని ఫిట్ చేసుకొని కొందరు రావచ్చు. స్తోత్రం. ఆమేన్. ఆఫ్రికాలో ఒక పాస్టర్ గారు ఆమె స్క్యూస్ చేసినటువంటి కొన్ని రబ్బర్ ఐటమ్స్ కొందరు చేత మింగి తినమని చెప్పి తినడానికి ఇచ్చారు. ఆ ఇద్దరు వ్యక్తులనే తీసుకొచ్చి అవుట్ డబుల్ అని చెప్పేటప్పుడు ఆ స్క్యూస్ చేసి లోపల పెట్టడం మొత్తం పురుగులాగా బయటకు వచ్చింది. ఆమె అదన్ని వీడియో తీసి చూపెట్టి అందరికీ చెప్పి, చూసారా దెయ్యం వెళ్ళిపోయిందని. పురుగు వెళ్ళిపోతే దెయ్యం వెళ్ళిపోయినట్ట కాదు. హలో, ఆమె పోనీ ఒక్కసారి వొమిట్ చేసినందున దెయ్యం వెళ్ళిపోయినట్టేనా? అదన్నీ సైన్స్ కావచ్చు, కానీ లక్షణాలు కావచ్చు, కానీ ఒరిజినల్గా ఆత్మలో మార్పు ఫలమును బట్టి మనం తెలుసుకోవచ్చు. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. ఏ చెట్టు అయినను ఫలమును బట్టి తెలుసుకోవచ్చు. హల్లెలూయా. ఆమేన్. చాలా సింపుల్గా చెప్తాను. మీరు ఎవరిని మీకు మీరే కనిపెట్టాలి అని అంటే, మీరెవరని మీకు మీరే కనిపెట్టాలి అని అంటే, మీరు దేని గురించి ధ్యానిస్తున్నారు, ఆలోచిస్తున్నారు, దేని గురించి మీరు మాట్లాడుతున్నారు అన్నది మీరు ఒకసారి ఆలోచించండి. మీరు దేవుని రాజ్యమును గురించి ఆలోచించువారమైతే మీరు రాజు. హలో, రాజు రాజ్యం గురించి ఆలోచిస్తారు. ఏమే? అందుకే పరిశుద్ధ బైబిల్ 1 యోహాను 4వ అధ్యాయం. ఇప్పుడు వెదగనక్కర్లేదు, తర్వాత మీరు వెదగితే చాలు. వారి లోక సంబంధులు గనక లోక సంబంధులైనట్లు మాట్లాడుదురు, లోకం వారి మాట వినును. మనం దేవుని సంబంధులం, దేవుని సంబంధి అయిన వారు మన మాట విను. ఇందును బట్టి సత్య స్వరూపియు ఆత్మ ఏదో, భ్రమపరచు ఆత్మ ఏదో మనం తెలుసుకోవచ్చు. 1 యోహాను 4వ అధ్యాయం. కొందరు అడుగుతున్నారు, వాక్యం మొత్తం పోయి చదువు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. ఆమె కూర్చొని చదవండి మొత్తం. అక్కడక్కడ 2 వాక్యం మాత్రం చదివితే కుదరదు. స్తోత్రం. పిల్లలారా అని ప్రారంభించి మరలా చిన్న పిల్లలారా అని చెప్పి యోహాను రాయటానికి ఉన్న కారణం ఇది. లోకమును గురించి మాట్లాడితే లోకానుసారంగా ఉన్నవారు. ఆమె మీరు ఉదయం లేచేటప్పటి నుంచి లోకమును గురించి ఉన్నటువంటి ఆలోచన వస్తుంది అనంటే, ఉదాహరణ చెప్తాను. ఒక డాక్టర్ అనుకోండి, డాక్టర్ వైద్యం గురించి, వైద్యులను గురించి, ఆసుపత్రి గురించి అన్నీ ఆలోచిస్తూ ఉంటారు. కారణం ఏంటి? డాక్టర్ గనుక. స్తోత్రం. ఒకసారి ఒక వకీల్, ఒక అడ్వకేట్, లాయర్తో మాట్లాడటం, న్యాయవాది, వ్యాధి కాదు, కనీసం వ్యాధిలాగా అనిపించినాను. దేవునికి స్తోత్రం. న్యాయవాది ఒకరోజు నాతో మాట్లాడి ఆయన ఏం చెప్పారంటే, పాస్టర్ గారు, మీరు అందరికీ క్షేమం, అందరికీ సమాధానం, నెమ్మది అని ప్రార్థన చేస్తుంటారు. మంచిది, మీరు అలాగనే ప్రార్థన చేయండి. మేమైతే డైలీ గొడవ, దొంగతనం, హత్య అని మేము ప్రార్థన చేయాలి, లేకపోతే మాకు కేసు ఉంటుంది అని చెప్పినది కరెక్టేనా? మీరు చాలా స్మార్ట్గా ఉన్నారు. అలా చెప్పాలా, ఇలా చెప్పాలా? ఏసే ప్రశ్నించినప్పుడు వీళ్ళకి డౌట్ ఉంది వాళ్ళకి. ఓకే, దేవునికి స్తోత్రం. ఏమే? సో దానికి ఆన్సరే నేను చెప్తాను. ఆమె స్తోత్రం. లోకములు గొడవలు ఉంటేనే కాదు న్యాయవాదికి పని. న్యాయవాదికి నీతి న్యాయం చట్టానుసారంగా ప్రతి ఒక్కరికి చేరినట్లుగా వాదించుటకు అనేక విషయములు లోకంలో ఉన్నది. హత్య ఏం జరగనక్కర్లేదు, లేకుండా కూడా వాదించడానికి అనేక మంది తెలియనందున ఆ ప్యాటర్న్లో వెళ్తున్నారు. దేవునికి స్తోత్రం. ఏదైనాను ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 5-6 ఒకసారి చదవండి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 5-6. Read from revised. నమ్మకమైన సాక్షియు, మృతులలో నుండి ఆది సంబుద్ధుడిగా లేచిన వాడును, భూరాజులకు అధిపతియునైన. అక్కడ మీకు తెలుగులో కనిపించేది భూపతి అని కావచ్చు కదా, అక్కడ భూపతులకు. నేను అది భూరాజు
కారణం ఉన్నది. పది అని మాటకి అర్థం భర్త. భూపది అంటే భూమికి భర్త. భూమిని మొత్తం విమోచించుటకు ఒకరు ఉంటే ఆయనకి మాత్రం చేరుతున్నటువంటి పేరే భూపది. యేసయ్య గురించి కావాలంటే భూపది అని చెప్పుకోవచ్చు, కానీ భూమికి మాత్రమైన పది కాదు కనుక భూమికి మాత్రం పది అనే ప్రయోగం యేసయ్యకి కూడా ప్రయోగించలేదు. ఈ భూమిని మొత్తం ఆమె విమోచించుటకు లేదా భరిస్తున్న ఒకరు భర్తగా ఉంటే ఆయన గురించి భూపది అని చెప్పుకోవచ్చు. అలా ఎవరునూ లేరు గనుకనే భూరాజులు అని ప్రయోగించారు. കാരണം భూమిలో అనేకలైన ఏలుచున్నటువంటి వారు ఉన్నారు గనుక భూరాజులందరికీ, భూరాజులకు అధిపతి. ఆ వర్డ్ కరెక్టే, అధిపతియు యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. వారికి ఎవరికి అవసరం లేదు ప్రభు, నేను తీసుకున్నాను. దేవునికి స్తోత్రం. కలుగును గాక అని చెప్పేటప్పుడు కూడా ఓకే. నెక్స్ట్, మనలను ప్రేమించుచు తన రక్తము వలన అక్కడ విడిపించు వానికి అని మీకు కనిపిస్తుంది. అది మేము రివైజ్ చేసాం. పాపము నుండి విడిపిస్తే పాపం అక్కడే ఉన్నది. పాపం నుండి రిడీమింగ్ కాదు, పాపం నుండి కడుగుటయ్యి, శుద్ధీకరించుటయ్యి. యేసయ్య రక్తం కార్చడానికి కారణం మన రక్తం కడిగి శుద్ధీకరించటం. ఇన్ అదర్ టర్మ్స్ మనస్సు మారటానికి, ప్రాణం శుద్ధీకరింపబడటానికి. ఇగురు చెప్తే ఈ హై బీపీ లో బీపీ అని పోవటానికి. ట్రూ, ఐఎమ్ సేయింగ్ ట్రూత్. ఏమే యేసయ్య రక్తం కార్చడానికి కారణం మన ఇమోషన్స్ మారటానికి, మన విచారములు మారటానికి, మనలో ఉన్న ఆలోచన విధానం మారటానికి. అందుకే క్రీస్తు యేసు మనస్సు కలిగిన వారమై ఉండుడి అని రాశారు. ప్రభు ఎవరు ఆమె చెప్పట్లేదు. దేవునికి స్తోత్రం. కడిగిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగును గాక. ఆమేన్. ఆయన మనలను తన తండ్రి యొక్క దేవునికి రాజులుగాను యాజకులుగాను చేసేను. అక్కడ రాజ్యం అని కనిపిస్తుంది. అది గ్రీక్ భాషలో రాజ్యం కాదు. బెసిలికా అంటే రాజ్యమై ఉండాలి. బెసిలియూస్ అంటే రాజులు. హియూస్ బెసిలియూస్. హియూస్ అంటే యాజకులు. రాజులుగాను యాజకులుగాను చేసెను. ఉందా? చేసెను అని ఉందా? ఉందా? మరి మీరు రాజులు కాదా? రాజులు కదంటే ఏం చేద్దామండి, అయిపోయానండి అంటే అయ్యా రాజులు. ఆమేన్. రాజునికి ఉన్న ప్రత్యేకత ఏం తెలుసా? రాజునికి రాజమాట రాజశాసన. హల్లెలూయా. తన నోటి నుండి వస్తున్న మాటకి ఏముంది? శక్తి ఉంది, అధికారం ఉంది. వేర్ ద వర్డ్ ఆఫ్ ద కింగ్ ఈస్ there is power. రాజుని మాట ఎక్కడ ఉందో అక్కడ తన అధికారం చెల్లుతున్నది. హల్లెలూయా. ఆమేన్. చదవండి. ఇదిగో ఆయన మేఘాలుడే. అదొరికి చాలు. ఆ సబ్జెక్ట్ నుండి మనం తిరిగి వెళ్తాం. ఆమేన్. సో మనం ఎవరై ఉన్నారు? రాజులు. అప్పుడు రాజు ఎవరి గురించి ఆలోచించాలి? దేని గురించి ఆలోచించాలి? రాజ్యం గురించి ఆలోచించాలి. సో మీరు రాజ్యం గురించి ఆలోచిస్తున్నారా? దేవుని రాజ్య స్థాపన గురించి ఆలోచిస్తున్నారా? ఆలోచిస్తుంటే మీరెవరు? అర్థమవుతుందా? కడిగి మనల్ని ఎవరుగా చేశారు? రాజుగా నన్ను చేసి యాజకునిగా నన్ను మార్చి నీ సాక్షిగా నన్ను నిలబెట్టావు. రాజుగా నన్ను చేసి యాజకునిగా నన్ను మార్చి నీ సాక్షిగా నన్ను నిలబెట్టావు. మహిమయు హృదయు ప్రభావము మహిమయు హృదయు ప్రభావము నీకే. ఆరాధన ఆరాధన యేసయ్యకే. ఆరాధన 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 ఆయుషంత ఆరాధన. మనల్ని రాజులుగా ఆయన చేశారు, యాజకులుగా ఆయన చేశారు.
సో రాజుగా మనం మారినందున మనలో ఉన్న ఆలోచనలో రాజ్యం గురించి ఉన్న ఆలోచన రాని పక్షం మనం ఇవను రాజులై మారలేదని అర్థం. అందుకే చెప్పాను, మనోభావములో మన ఆలోచన, ప్రభు నీ రాజ్య స్థాపన ఎప్పుడు జరుగుతుంది, నీ ఎప్పుడు రాజ్యం వెళుతారు, ఎప్పుడు నేను నీతో పాటు సింహాసనంలో కూర్చోవాలి. హలో, ఆ ఎదురు చూపే విశ్వాసం. హల్లెలూయా. ఒక్కరోజు నా ప్రభు తిరిగి వస్తారు, మేఘారూఢుడై నా ప్రభు వస్తున్నారు. అందుకే అక్కడే ప్రకటన గ్రంథం అదే అధ్యాయం ఆ వాక్యం కూడా చదువుండమ్మా. ఇదిగో ఆయన మేఘారూఢుడై. హల్లెలూయా. చూసారా, ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నారు, ప్రతి నేత్రము ఆయనను. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. అక్కడ రాయబడి ఉన్నది, ఆయన పొడిచిన వారు కూడా చూస్తారని. పొడిచిన వారు భయంతో చూస్తున్నప్పుడు, స్తుతించిన వారు ఎదురుతూ చూస్తున్నారు. నా ప్రాణప్రియుడు వస్తున్నాడు. హల్లెలూయా. సిద్ధపాటు. ఆ సిద్ధపాటుకు సరి అయిన ఎగ్జాంపులే ప్రభు అయిన యేసు. ప్రభు అయిన యేసు లాగా మనకు ఒక మాదిరి వేరే ఎవరు లేరు. ఆమేన్. సో యేసుక్రీస్తు వారే ఏం చేశారంటే, తండ్రి అయిన దేవుని చిత్తం నెరవేరుటకై ఆయన దైవ కుమారుడై ఉండి, పరిశుద్ధాత్మ చేత పుట్టిన వాడై ఉండి, ఆయన ఏం చేశారంటే బాప్టిజం ఇచ్చి యోహాను చేతి కింద బాప్టిజం పొందులాగన తన్ను తాను తగ్గించుకొని అక్కడికి వెళ్ళారు. ఎప్పుడైతే యేసయ్య రావటం యోహాను చూశారు, యోహాను చూపులో వ్యత్యాసం ఉంది. కారణం, ఈ యోహానే యేసుని చూసినప్పుడు ఒక్కసారి చెప్పారు, అదుగో అదుగో లోక పాపం మోసుకుని పోయే దేవుని గొర్రె పిల్ల. ఆమేన్. సో ఈ యోహాను యేసుని చూసినప్పుడు చెప్పారు, ఆమె చూడగా మునిపే ఒకటి చెప్పారు, నా వెనుక ఒకరు వస్తున్నారు, ఆయన చప్పల వారు విప్పుటకు నేను పాత్రుడు కాదు. యేసు రావటం చూడగా చెప్పారు, వద్దు, నీ చేత నేను బాప్టిజం పొందాలి, నీకు బాప్టిజం ఇచ్చే ఘనత నాకు లేదు అని చెప్పేటప్పుడు వెంటనే యేసు చెప్పారు, ఇప్పటికి కానుము, ఇలా దేవుని నీతి యావత్తు నెరవేరవలసి. నౌ అండర్స్టాండ్ దిస్. దైవిక నీతి మన జీవితంలో నెరవేరాలి. అర్థం, మనం లోబడాలి, మనం అనుసరించాలి. ఆమేన్. ఒక సంఘములో ఒక కాపరి ఉన్నారు అని అంటే ఆ కాపరి చెప్పిన మాటకి లోబడాలి. కానీ దైవిక నియమనమే. హల్లెలూయా. చెప్పండి, హల్లెలూయా. అది దైవిక నియమనం. మీకు అనిపించుకోవచ్చు, నాకు కూడా వాక్యం వచ్చు, బట్ ఎందుకు మీరు కాపరి కాకుండా ఆ దైవజన దేవుడు కాపరిగా నియమించారు? శ్రేష్ఠ అధికారములు దేవుని వలన కలుగుచున్నది, దేవుడు నియమించాడు. హల్లెలూయా. ఎందుకు నీవు భార్యగాను ఆయన భర్తగాను ఉన్నారు? దేవుడు నియమించాడు. నీవు భర్తగా ఉండాలని దేవునికి ఉద్దేశం ఉంటే నీ పుట్టేటప్పుడే దేవుడు అలా నిర్మించేవారు, సృష్టించేవారు. దేవుని ఉద్దేశంలో నీలాగే ఒక సాటి అయిన సహాయం ఆ వ్యక్తికి లేదు అని ఎరిగినందున దేవుడు నిన్ను అలా సృష్టించారు, ఆయనను భర్తగా పెట్టారు. స్తోత్రం. ఆమేన్. స్తోత్రం. ఏ జన్మములో నేనే పాపం చేశాను ప్రభు, ఈమెను నాకు ఇవ్వటానికి అని మీరు అడిగేటప్పుడు కూడా దేవుడు ఆమెను ఇవ్వటానికి ఉన్న కారణం ఏమిటంటే ఆమె వలన మాత్రమే నీవు పరిశుద్ధంగా జీవిస్తాను. హలో, స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. కొందరు నా వైపు చూస్తున్నారు, మా లోపల ఉన్న మొత్తం ఇలా పబ్లిక్ లో చెప్పకూడదని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మేలైనది మాత్రమే చేస్తారు, ఆయన కీడు చేత శోధించువాడు కూడా కాదు. దైవిక నియమనములే ఒక్కొక్కటి. ఒకరిని అన్నయ్యగా ఒకరిని తమ్ముడుగా చేసి ఉంటే అది దేవునికి ఉద్దేశం ఉంది. దైవిక నియమనమే, నీవు చేయలా, దేవుడు చేసేది. హల్లెలూయా. సో దైవిక నియమనముకు మనం లోబడి తీరాలి, వాక్యముకు లోబడి తీరాలి, తల్లిదండ్రులకు లోబడి తీరాలి, భర్తకి, ఆమేన్, దైవజనునికి. అది చెప్పేటప్పుడు కొంచెం సగమే వచ్చింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. వాక్యానుసారంగా మనం వర్తించే తీరాలి. అది నీతి నెరవేరటం అవుతుంది. ఇలా నీతి నెరవేర్చి వచ్చినప్పుడు ఒక స్వరం వచ్చింది, ఇదిగో నా ప్రియ కుమారుడు ఆనందించుచున్నాడు. నెక్స్ట్. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడి. నౌ లిసన్ దిస్.
పరలోకం ఆనందించి చెప్పిన మాట. ఎలాగనంటే నేను ఈయన యందు ఆనందించుచున్నాను. నెక్స్ట్ అపవాది చేత. హలో, ఆమేన్. అది ఎందుకు ప్రభువా, నీవు ఆనందించిన తర్వాత అపవాదిని ఎందుకు పంపించేది? ఆమేన్. ఎవరి యందు దేవుడు ఆనందిస్తారో ఆ వ్యక్తిని అపవాది ఎదుట నిలబెట్టి విజయం ఇస్తారు. హల్లెలూయా. ఎవరు దేవుని ఆనందింపచేస్తారో ఆ వ్యక్తిని విజయోత్సవంతో ఊరేగించుచున్న ఒక దేవుడు ఉన్నాడు. అపజయముఖాది కనిపెడుతున్నప్పుడు ఆ వ్యక్తిని విజయంలోనికి నడిపించి నిరూపిస్తారు. ఆమేన్. సో ఇప్పుడు చదవండి. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. ఆత్మ వలన అరణ్యం. అక్కడ అరణ్యం అనే మాటకి యాక్చువల్లీ ఎడారి లేదా నిర్జన ప్రాంతం అని చదవాలి. దేవునికి స్తోత్రం. అరణ్యం అంటే అడవి అని కూడా అర్థం ఉంది కనుక ఆమె ఆ కాలంలో తర్జమ చేసిన వాళ్ళందరూ పోయి అలా నిలబడ్డారు కనుక అడవి అని అనుకున్నారు. అరణ్యం అని రాసి పెట్టారు. కాదు, నిర్జన ప్రదేశం, ఎడారి ప్రాంతం, మనుషులు లేని ఒక చోటకి వెళ్ళారు. నెక్స్ట్ 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట స్తోత్రం. నేను కళ్ళు మూసుకుని చెప్తాను, మీరెవరు బాధపడకూడదు. దేవునికి స్తోత్రం. 40 నిమిషం ఉపవాసం ఉండి తర్వాత భోజనం చేసేయడని కాదు. ఆమె మెసేజ్ విన్న వరకు ఉపవాసం ఉండి మెసేజ్ అయిపోగానే బిర్యానీ అని కూర్చున్నారని కాదు. 40 రాత్రి 40 పగలు. స్తోత్రం. కొందరు చెప్తున్నారు నేను 50 రోజులు ఉంటున్నారు. అలా ఉండమని బైబిల్లో ఏం లేదు. ఉండిన తర్వాత నీ బ్రతికి ఉంటే సంతోషం. స్తోత్రం. కేరళ రాష్ట్రంలో ఈ రాజకీయ నాయకులు కొందరు ఉపవాసం ఉంటారు. ఒకప్పుడు వాళ్ళు ఉపవాసం ఉంటే పబ్లిక్లో ఒక టెంట్ కట్టి ఆ టెంట్లోనే నిద్రపోతారు, బయటికి రారు. అందరు చూడవచ్చు, అక్కడే ఉంటారు, పడుకుని ఉంటారు. అప్పుడు ఈయన చూడడానికి టార్చ్ కదా, పెద్ద టార్చ్ లైట్. సో టార్చ్ లైట్ పట్టుకుని వస్తారు. అందరి చేతిలో టార్చ్ లైట్ ఉంటుంది, ఒక్కటే వెలుగుతుంది, మిగిలినది వెలుగదు. కారణం దాని లోపల అరడిపండే. ఈ వచ్చినటువంటి వ్యక్తులు మిగిలిన వాళ్ళందరూ అక్కడ ఉండి టార్చ్ లైట్ వేసి అటు చూసేటప్పటికి మనవాడు ఇక్కడ ఉండి వేరే టార్చ్ ఓపెన్ చేసి, అది కాదు ఉపవాసం. దానికి కావాలని నిరాహార దీక్ష అని చెప్పుకోవచ్చు. మనం దేవుని సన్నిధిలో ఉపవాసం ఉంటున్నది ఏదో కార్యం సాధించటానికి కాదు, దైవికమైన ఆలోచన విధానమును మార్చుటకు కూడా కాదు. మనం ఎందుకు ఉపవాసం ఉంటున్నామంటే ఈ శరీరం కాదు నేను అని నిరూపించడానికి. హల్లెలూయా. సాతానికి మన మీద ఉన్న గ్రిప్ ఆత్మలో లేదు, శరీరములోనే. శరీరం మీద గ్రిప్ పెట్టుకుని మనస్సును అదురుపాటు చేస్తారు. అర్థమవుతుందా? సో ఈ శరీరమును మనం అధిగమించుటకు, అందుకే పౌలు చెప్తున్నారు, ప్రకటించిన తర్వాత నేను భ్రష్టుడనైపోదునేమోనని నా శరీరమును నలుగొట్టి దాన్ని లోపరుచుకొనిచున్నాను. కొందరు బాగా పాటిస్తారు, శరీరమును నలుగొట్టి లోపరుచుకుంటారు. ఆమేన్. నిజమే. ఒకరోజు ఇంటిలో ఒక పురుషుడు తన భార్యను భయంకరంగా దంచుతున్నాడు. స్తోత్రం. అప్పుడు ఆ రూట్లో పాస్టర్ గారు వచ్చి, అయ్యా ఏంటి ఈ పని చేస్తున్నారు, భార్యను కొట్టడం ఏంటి అని అడిగేటప్పుడు అని చెప్పారు, పాస్టర్ గారు మీరు చెప్పిన వాక్యం నేను అదే రీతిలో పాటిస్తుంటే ఆటంకపరచవద్దు అన్నారు. అదేంటి అని చెప్పి, మీరే కదా వాక్యం చెప్పారు, శరీరమును నలుగొట్టి లోపరచమని. వివాహ దినం నాకు హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు చెప్పారు, ఇదిగో శిరసైన నీకు శరీరముని హ్యాండ్ ఓవర్ చేస్తే. స్తోత్రం. ఆమేన్. కాకినాడ ప్రాంతం నుండి హైదరాబాద్లోనికి ఉద్యోగ నిమిత్తమై వచ్చినటువంటి ఒక పాపను, ఒక సహోదరిని తన భర్త ఇలా దంచడానికి ప్రయత్నించినప్పుడు ఆ పాప నాకు కాల్ చేసి నాకు చెప్పారు, అప్పా ఆయనకి చెప్పు నాకు కరాటే వచ్చు అని. నేను ఆయనకు కాల్ చేసి చెప్పాను, ఆమెను పొరోటా అడిగి తినరా కానీ కరాటేకి పోవద్దు. స్తోత్రం.
స్తోత్రం. హల్లెలూయా. శరీరమును నలుగొట్టి లోపరచటం అంటే ఈ శరీరముకున్న కొన్ని అవసరతలు ఉన్నాయి. అవసరతలు, కోరిక మనస్సు పుట్టిస్తున్నది. అవసరత శరీరంకు ఉన్నది. నీళ్ళు కావాలి మనకి, ఈ శరీరంకి నీళ్ళు కావాలి. అవునవుతా? స్తోత్రం. ఇప్పుడు కూడా కావాలా? దేవునికి స్తోత్రం. కొందరికి వాక్యం వినటానికి వచ్చేటప్పుడు మాత్రం అసలు ఒక దాహం ఉంది. ఆమె వారికి వాక్యం వింటప్పుడు మాత్రం దాహం వస్తుంది. ఆమె నాకున్న ప్రత్యేక, నేను వాక్యం చెప్పేటప్పుడు దీనికి రాగలను. స్తోత్రం. హల్లెలూయా. వాక్యం వింటున్న సమయం కొంచెం దాహం. ఇది వేరే ఏం కాదు, శరీరంకున్న డిమాండ్. కావాలి కావాలి కావాలి. నీళ్లు కావాలని చెప్పి నీళ్లు త్రాగటానికి వెళ్తున్న వ్యక్తి ఆ నీళ్లు త్రాగటానికి ఒక షాప్ దగ్గర పోయి నీళ్లు అని చెప్పబోయేటప్పుడు అక్కడ ఇలా కనిపిస్తుంది. అప్పుడు నీళ్ళు అని చెప్పబోయి థమ్సప్. కావాల్సింది నీళ్ళే, కోరినది థమ్సప్. స్తోత్రం. బాగా చల్లగా ఉండను తీసుకొని త్రాగేటప్పుడు హాయ్ అని అనిపించింది. తిరిగి ఇంటికి వెళ్ళేటప్పుడు అని స్టార్ట్ అయింది. ఏమే స్తోత్రం. 2 రోజులు అది ఆగలేదు. డాక్టర్ని కలవటానికి వెళ్ళేటప్పుడు డాక్టర్ అడిగారు, కూల్ డ్రింక్ ఏమైనా త్రాగారా? త్రాగాను సార్. అప్పుడు థమ్స్ అప్పే త్రాగే కానీ జీవితం డౌన్ అయింది. కావాల్సింది నీళ్ళు, కోరిక డైవర్ట్ చేసింది. అర్థమవుతుందా? శరీరంకు కావాల్సిందా దేవునికి తెలుసు. ఆమేన్. కానీ మనస్సు అనేకం చెప్తా ఉన్నది. ఇదేనండి అపవాది ఒక ట్రిక్. ఏదైనా తోటలో వచ్చి చెప్పిన మాట ఇది, నీవు దేవుడు వలె అవుతాడు. దేవుని స్వరూపములో పోలికలో చేయబడినటువంటి ఆదాములో భాగమైన, నేను భాగమని చెప్తున్నాను, ఎముక కాదు అని నేను బైబిల్ నుండి కనిపెట్టాను. ఎముక కాదు, నేను కూడా ప్రసంగిస్తా ఉన్నాను. భాగం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. హీబ్రూలోని కొంచెం కూడా వెళ్ళినప్పుడే అర్థమైంది, నా ఎముక కాదు, భాగం. దేవునికి స్తోత్రం. భాగమైన, ఆదాములో భాగమైన సహాయమైన, సాటి అయిన సహాయమైనటువంటి ఆ స్త్రీతో అపవాది వచ్చి చెప్పిన మాట, తిను దినమున కన్ను తెరవబడుతుంది, మంచిదేది చెడ్డదేది నీకు అర్థమవుతుంది, తిను అన్నారు. తిను దినమున మరణం వచ్చును అని దేవుడు చెప్పిననే. అట్లేం కాదు. కొంచెం ఈ కాలంలో ఉన్న సాతాను అయితే ఎలా చెప్తారంటే, ఇలా చెప్తారు, అది మొత్తం తినవద్దు, ఒక్కసారి కొరుకు చాలు. మొత్తం తింటే మరణం వస్తుందేమో, మీకు కొందరికి అర్థమవుతుంది కదా. అంతే చేయవద్దు, ఇంత పర్వాలేదు, ఒక్క అబద్ధం పర్వాలేదు. హలో, ఒక్క అబద్ధం చాలు అగ్ని నరకంలోనికి పోవటానికి. హల్లెలూయా. ఒక వ్యభిచారపు చూపు చాలు నీవు అగ్ని నరకంలోనికి పోవటానికి. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. వేరుపరచబడిన వారమై ఉండాలి. దేవునికి స్తోత్రం అని అది వచ్చినాగలరా. సో అందు నిమిత్తం అపవాది చేత శోధింపబడుటకు యేసు వెళ్ళి 40 రాత్రియు 40 పగలు ఉపవాసమున్న పిమ్మట. చదవండి. సో ఉపవాసం ఉన్న పిమ్మట ఆయనకి ఆకలి కోరికయ అవసరదయ. స్తోత్రం. ఆకలి ఈ శరీరంకు ఉన్నది, శరీరంకి ఆహారం కావాలి. సో ఆకలి వచ్చింది. ఏ కలి వచ్చింది? దేవునికి స్తోత్రం. ఆకలి రాగా ఆమేన్. సో ఇది అర్థం చేసుకోవాలి. శరీరముకు ఆకలి రాగానే ప్రసన్న సార్ అర్థమవుతుందా? ఈ శరీరముకి ఏదైనా ట్రిగర్ అయితే వెంటనే వీడు ఏం చేస్తాడు? నేను ఇక్కడే ఉన్నాను. మీకు అర్థమవుతుందా? అందుకే ఈ శరీరం జయించే తీరాలి. ఈ శరీరాన్ని జయించే తీరాలి. శరీరముకు ఆకలి రాగానే ఈయన వెంటనే ముందుకు వచ్చి ఏం చెప్తున్నారు? నీవు దేవుని కుమారుడవైతే రాళ్లను రొట్టె ఆగునట్లు, గట్టిగా ఉన్న రాయిని
మెత్తగా ఉన్న రొట్టిగా చేయమన్నారు. మెత్తగా ఉన్న నిన్ను గట్టిగా ఉన్న రాయిగా మార్చువాడే నా యేసు. కారణం ఆయనకి సంఘం కట్టాలంటే రాళ్ళు కావాలి, రొట్టెలు కాదు కావాల్సింది. కొందరికి అర్థం కాలేదు. హల్లెలూయా, ఆమేన్, ఆమేన్, ఆమేన్. స్థిరత్వం ఉన్నటువంటి గట్టిగా మారుతున్నా, ఆమేన్, ఆమేన్, ఆమేన్. కొట్టుకొని వస్తున్న నీళ్ళలో కూడా నేను వెళ్ళకుండా నిలబడతానని చెప్తున్నా. రాళ్ళకి కావాలి, కానీ ఆఫర్ వచ్చింది ఏమిటంటే రాళ్ళను రొట్టిగా చేయమన్నారు. ఆమేన్. అప్పుడు ఆయన ఇచ్చినటువంటి జవాబు ఇది, మనుషుడు రొట్టె వలన మాత్రం కాదురా. ఈ రా నేను ఆడియేసింది. దేవునికి స్తోత్రం. దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలనను. సో మాటలో ఏముంది? అదేనండి ఆయన యొద్ద ఉండిన శిష్యుడు అందరూ వెళ్ళిపోయారు, మీరు వెళ్ళిపోతున్నారా అని అడిగేటప్పుడు ఆయన చెప్పారు, నిన్ను విడిచి ఎక్కడికి వెళ్తాను, నిత్య జీవపు మాటలు నీలో ఉన్నది అన్నారు. చూసారా? ఆయన సిద్ధమైనప్పుడు ఆయన ద్వారా అనేకులు సిద్ధమయ్యారు. ఆయన సిద్ధం అవటానికి ఆయన అవలంబించిన రూట్ది ఉపవాసం. ఆఫర్ వచ్చినప్పుడు ఆఫర్ అని నెట్టివేసారు. ఆమేన్. 3 రీతిలో ఉన్న ఆఫర్ వచ్చాను, చెప్పి ముగించడానికి నాకు సమయం లేదు, కానీ ఆ 3 ఆఫర్ మాత్రం వెంటనే చెప్తాను. 3 ఆఫరే, 3 రీతిలో. ఇది ఎల్లప్పుడూ మనకు వస్తూ ఉంటుంది. ఒకటి శరీరంకు వచ్చే ఆఫర్. ఆ ఆఫర్ ఏంటంటే రాళ్ళను రొట్టిగా చేయి అన్నారు. రెండవది వచ్చిన ఆఫర్ ఏది ఉంది తెలుసా? అది ఇమోషన్ తాకుతున్నది, ప్రాణమును తాకుతున్నది. రాయబడి ఉన్నది అన్నారు. ఆమేన్. కిందకి దుముగుము, నీ పాదం రాయికి తగలకుండా. అక్కడ కూడా రాయి వచ్చింది. దేవునికి స్తోత్రం. యేసునికి లోపల ఉన్న జవాబు, నా పాదముకు తగిలే రాళ్ళు కాదు, రాళ్ళను సమకూర్చి నేను సంఘం కడుతున్నాను. హల్లెలూయా, ఆమేన్, ఆమేన్. అందుకొరకు యేసు చెప్పారు, అంత మాత్రం కాదు, ఇంకొకటి కూడా రాయబడి ఉన్నది. నాకు వచ్చిన ఆలోచన ఏమిటంటే, వాక్యమైన యేసుని, వాక్యమైన దేవుని 91వ కీర్తనలో ఒక్క వాక్యం చూపించి ప్రశ్నిస్తున్న ఈ అపవాదిని మూర్ఖుడు అని కాకుండా మరి ఏం చెప్పాలి? కోతేలియా మీరు చెప్పండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాక్యము యేసు వాక్యమే. వాక్యమైన యేసుని కేవలం ఒక్క వాక్యం ఎత్తి చూపించి ప్రశ్నిస్తున్నారు. హల్లెలూయా. ఒకటి శరీరంకి వచ్చే టెస్ట్, నెక్స్ట్ ప్రాణంకి వచ్చే టెస్ట్, మూడో టెస్ట్ ఏం తెలుసా? ఒక్కసారి నాకు వంగి నమస్కారం చేయి, ఈ లోక రాజ్యములు వాటి మహిమయు నీకిచ్చేదను అన్నారు. తిరిగి వచ్చిన జవాబు ఇది, సాతానా నా వెనకకు పోము, దేవుని మాత్రమే ఆరాధించాలి. కారణం ఆరాధన ఆత్మ యొక్క పని. ఉపవాసములు విశ్వాసంతో కనిపెట్టేటప్పుడు 3 రకాలైన టెస్ట్: ఫిజికల్, స్క్రిప్చరల్, స్పిరిచువల్. ఫిజికల్, సాలిష్, స్పిరిచువల్. శరీర సంబంధమైన, ప్రాణ సంబంధమైన, ఆత్మ సంబంధమైన 3 టెస్టు అధిగమించారు. తన్ను తానే సిద్ధపరచుకున్నారు. అర్థమవుతుందా? పెళ్లి కుమార్తె తన్ను తానే సిద్ధపరచుకున్నారు. మిమ్మల్ని మీరు సిద్ధపరచుటకు ఉపవాసం కావాలి. హల్లెలూయా. వేరే ఎవరు మిమ్మల్ని సిద్ధపరచరు, మిమ్మల్ని మీరే సిద్ధపరచడానికి. ఆమేన్. పాస్టర్ గారు ఆమె చెప్పగానే పోయి బోధన చేద్దామని కాదు, నేను కనిపెడతాను దేవుని సన్నిధిలో. కారణం నేను నన్ను సిద్ధపరచున్నాను. ఎందుకు? ఈ శరీరమును అధిగమించాలి, ఈ ప్రాణమును అధిగమించాలి, ఆత్మానుసారంగా నడవాలి. లేచి నిలబడతాం దేవుని సన్నిధిలో. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మహిమా స్వరూపియ క్రీస్తు నివసిస్తున్న దైవ మందిరము నేనే. ఆత్మస్వరూపియకు
క్రీస్తు నివసిస్తున్న దైవమందిరము నేనే, నేనే నేనే అది నేనే, ఆ మందిరము నేనే నేనే, నేనే నేనే అది నేనే, ఆ మందిరము నేనే నేనే. మహిమా స్వరూపియ క్రీస్తు నివసిస్తున్న దైవ మందిరము నేనే, మహిమా స్వరూపియ క్రీస్తు నివసిస్తున్న దైవ మందిరము నేనే, నేనే నేనే అది నేనే, ఆ మందిరం నేనే నేనే. Hallelujah, 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 amen. Hallelujah, 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 amen. Nene, nene, adi nene, amandiram nene. దేవుని మందిరం, దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నారని మీరు ఎరుగరా? ఈ మందిరంలో దైవ సాన్నిధ్యం నిలిచి ఉండాలంటే శరీరం చెప్తున్న ఊటిలో వెళుతున్న వారమై మనం ఉండకూడదు. ప్రాణం చెప్తున్న ఆశలు వెంబడి వెళుతున్న వారమై మనం ఉండకూడదు. విశ్వాసం, నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపం అదృశ్యమైనవి ఉన్నవి అనటానికి మనకు అది సాధ్యం అవ్వాలంటే ఆత్మ నివసిస్తున్న మందిరమని ఈ శరీరం దేవునికి సమర్పింపబడిన ఆలయమై మారాలి. అలా సమర్పింపబడిన ఆలయంలో దేవుని వాక్యం నివసించును. దేవుని రాజ్య స్థాపన కొరకు తాపత్రయపడుతున్న తపన కలిగిన వ్యక్తిగా, సమర్పణ ఉన్న వ్యక్తిగా, స్తోత్రం స్తోత్రం, అది మాత్రం ఆశిస్తున్న వ్యక్తులుగా మనం ఉండుటకు సాధ్యమే. ఒకసారి దేవుని పాదములో మనం సమర్పిద్దామా? హల్లెలూయా. ప్రాణాత్మ శరీరం దేవునికి సమర్పిస్తాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ప్రాణాత్మ శరీరం దేవునికి సమర్పిద్దామా? 3 ఏరియాల అపవాది పోరాడుతున్నప్పుడు శరీరము, ప్రాణము, ఆత్మయు దేవునికి సమర్పిద్దామా? దేవాని చిత్తం నెరవేరినట్లుగా ఈ ఉపవాస ప్రార్థన ద్వారా విశ్వాసములో నేను కనిపెడుతున్నాను. నీ రాక కొరకు నేను కనిపెడుతున్నాను. నీ రాజ్యం కొరకు నేను కనిపెడుతున్నాను. నీ రాకడ కొరకు నేను ఎదురు చూస్తున్నాను. పెళ్లి కుమార్తెగా వారు నీ రాక కొరకు ఎదురు చూస్తున్న పెళ్లి కుమార్తెగా నేను ఉంటానని సమర్పిస్తారా దేవుని పాదములో? హల్లెలూయా. ఒకసారి సమర్పించండి దేవుని పాదములో, ఒకసారి సమర్పించండి. పెళ్లి కుమార్తె నేను చేర్చుటకై ప్రాణ ప్రియుడాది త్వరలో రాని ఉన్నారు. ఒకసారి దేవుని పాదములో సమర్పించి ఆయన వైపు చూసి చెప్తామా? ప్రభువా, నీ రాక కొరకు నేను వేచి ఉన్నాను. నీతో చేర్చబెట్టుకున్న సిద్ధపాటు నాకు కావాలి. పరిశుద్ధత నాకు కావాలి. నన్ను శుద్ధీకరించయ్యా, నన్ను పవిత్రపరచయ్యా, ఇక నువ్వు కడుగయ్యా. నీవెదురు చూస్తున్నటువంటి ఆ పోలికలోనికి నన్ను మార్చయ్యా. ప్రభువా, దేవుని ఆయన మహిమను ప్రతిఫలింప చేయొచ్చు, మహిమ నుండి అధిక మహిమ పొందొచ్చు. ప్రభువు ఆత్మ చేత పోలికలోనికి మనం మార్చబడతామా? మరణం వరకు సిలువ మరణం వరకు తన్ను తానే రిక్తునిగా చేసి అన్ని విషయంలో విధేయత చూపించిన యేసునాథుడు మనకంటే ముందు వెళ్ళిన ప్రధాన యాజకుడై ఉన్నప్పుడు ఆయన అడుగు జాడల యందు నడవలసిన వారమని మనకు మాదిరి ఉంచి వెళ్ళి ఉండగా తగ్గించుకొని విధేయత చూపించుకొని మనం సమర్పిద్దామా? మన శరీరముకు, ప్రాణముకు, ఆత్మకి వ్యతిరేకముగా వస్తున్న ప్రతి విధమైన శోధనను, ప్రతి విధమైనటువంటి పరీక్షను అధిగమించే వారమై మనం నిలబడతామా? దేవుని పాదంలో సమర్పిస్తాం. పరిశుద్ధము కనికరము గల పరమ తండ్రి, నీవిచ్చిన మంచి సమయముకై స్తోత్రం. నీ పాదములో మేము మమ్మల్ని సమర్పిస్తున్నా తండ్రి. నీవెదురు చూస్తున్న పరిశుద్ధతలోనికి, సిద్ధపాటులోనికి మమ్మల్ని నడిపించయ్యా. నీ రాకకై మమ్మల్ని సిద్ధపరచు. నీవిచ్చిన మంచి అవకాశముకై స్తోత్రం. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. చెప్పండి దేవుని మహిమపరుస్తామా? అందరూ అలాగే నిలబడి ఉండగా ప్రార్థన చేసుకున్నా. దేవుని సేవకుల ముందుకు వచ్చి ముగింపు ప్రార్థన చేస్తారు. ఈ దిన వర్తమానాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తూ
చేరువచ్చిన అందరూ కూడా దీవించబడినట్లుగా శ్రీమతి ఖ్యాతి గారు ప్రార్థనలు నడిపిస్తూ ఉండగా ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధ దేవమా నీకు స్తోత్రం తండ్రి. సజీవ దేవుడా నీకు స్తోత్రం తండ్రి. ఈ రోజు కూడా విశ్వాసం ద్వారా ఉపవాసం ద్వారా నువ్వు చేస్తున్నటువంటి కార్యములు బట్టి నీకు స్తోత్రం తండ్రి. ఈ దాసుల ద్వారా పలికినటువంటి ప్రతి ఒక్క మాటలు ప్రతి ఒక్కరి జీవితంలో కార్యం చేస్తున్నందుకు నీకు స్తోత్రం తండ్రి. మారు మనసు అనుభవం అనుదినము మా జీవితంలో నువ్వు చేస్తున్న విధానం బట్టి నీకు స్తోత్రం తండ్రి. బండలాగా ఉన్నటువంటి వ్యక్తిగా మేము సమకూర్చబడినటువంటి రాళ్ళు వల్లే మేము ఇక్కడ ఉండడానికి కృప చూపించినందుకు స్తోత్రం తండ్రి. నీటి ప్రవాహంలో కొట్టుకొని పోకుండా నిలబడి ఉన్నటువంటి బండలా నీకు స్తోత్రం తండ్రి. పెళ్లి కుమార్తెగా సిద్ధపరచడానికి మేము మమ్మల్ని ప్రతి ఒక్కరు కూడా సిద్ధపరచబడ్డానికి లెక్కలుగా మాకు దయచేయమని అడుగుతున్నాను తండ్రి. ప్రాణప్రియుడైనటువంటి నీ రాకడ కోసమని ఎదురు చూస్తున్నటువంటి పెళ్లి కుమార్తె సంఘంగా మమ్మల్ని చేస్తున్న విధానం బట్టి నీకు స్తోత్రం తండ్రి. మా శరీరంలో ఉన్నటువంటి కోరికలన్నిటిని అధిగమించడానికి ఉన్న శక్తి మాకు దయచేయ. మా శరీరాన్ని జయించడానికి శక్తి మాకు అనుగ్రహిస్తున్నందుకు స్తోత్రం తండ్రి. మాకున్నటువంటి ఎటువంటి టెస్ట్ లో వచ్చినా అన్నిటిని ఓవర్కమ్ చేసి ముందుకు వెళ్ళడానికి కృప దయచేయ. మేము మాలో ఆనందిస్తున్నటువంటి సమయంలో అపవాది సాతాను మా దగ్గర వచ్చి ఎటువంటి వీళ్ళు పోరాడారు. మా శరీరం పైన ప్రతి ఒక్క విషయం పైన మమ్మల్ని విజయవంతంగా నడిపిస్తున్న విధానం బట్టి నీకు స్తోత్రం తండ్రి. ఈ సంఘంని పాస్టర్లను నీ చేతికి సమర్పిస్తున్నాం. కుటుంబం నీ చేతికి సమర్పిస్తున్నాం. ఇక్కడ చేయించిన విశ్వాసాలంతా నీ చేతికి సమర్పిస్తున్నామని ప్రతి ఒక్కరు దీవించయ్య, ఆశీర్వదించయ్య, బలపరిచయ్య. విశ్వాస జీవితం అధికమవులుగా మేము ప్రార్థన చేస్తామని విశ్వాసం ఒక కథయో కొనసాగించు ముగించేవాడైనా నీ వైపు చూచుచు ఉంచబడినటువంటి పందేయంలో ఓపికతో పరిగెత్తడానికి కృప ప్రతి ఒక్కరు నువ్వు అనుగ్రహించమని అడుగుతున్నామని తోడుగుడి నడిపిస్తున్న విధానం బట్టి నీకు స్తోత్రం తండ్రి. ఉపవాస జీవితం కలిగి ఉన్నటువంటి వారుగా ఉండడానికి ప్రతి ఒక్కరికి కృప దయచేయ. స్థిరత కలిగినటువంటి వారుగా స్థిరపరచబడినటువంటి వారుగా ఉండడానికి కృప ప్రతి ఒక్కరికి దయచేయ. విత్తబడినటువంటి ఏ వాక్యము ఆకాశ పక్షులు ఎత్తుకొని పోకుండా ప్రతి ఒక్క హృదయంలో దాటిపోయిన దాకా మేము ప్రార్థన చేస్తున్నాము. జీవ జల నది వలె బయటకి పారుగా మేము ప్రార్థన చేస్తున్నాము. ప్రతి ఒక్కటి కూడా తీసి అపవాది క్రియలన్నీ కూడా దేవునికి ఇష్టమైన ప్రతి క్రియలు మాలో నుంచి తీసివేయమని అడుగుతున్నామండి. గెస్సి గింజల వల్ల ప్రతి ఒక్క బిడ్డలు కూడా మార్చబడను గాక. పాలు తాగినటువంటి అనుభవాలు దాటి సాలిడ్ ఫుడ్ తింటున్నటువంటి అనుభవానికి ప్రతి ఒక్కరు మార్చబడను గాక అని ప్రార్థన చేస్తున్నామండి. ప్రతి ఒక్క వాక్యాన్ని ఆమేన్ స్వీకరించడానికి అది స్థాపింప చేయడానికి కృప మాకందరికీ అనుగ్రహిస్తున్నందుకు స్తోత్రం తండ్రి. ఇప్పుడున్న రోజును గుర్తుకొని అన్ని అధికమైన ఆశీర్వాదంతో సంఘంని విశ్వాస వీరులుగా ఉన్నటువంటి సంఘంగా మార్చబడిన గాక మేము ప్రార్థన చేస్తున్నామండి. తోడుకొని నడిపించయ్య, బలపరిచయ్య. ఆత్మీయ విషయంలోను, ఆర్థిక విషయంలోను, ఆరోగ్య విషయంలోను ఈ సంఘం ఎల్లప్పుడూ వర్ధిల్లును గాక మేము ప్రార్థన చేస్తున్నామండి. మా ప్రార్థనకి అన్నిటికీ జవాబు దయచేసినందుకు స్తోత్రం. యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడుగాక. యెహోవా నీకు తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయునుగాక. యెహోవా నీకు తన సన్నిధి కాంతి ప్రకాశింపజేసి నిన్ను ఆశీర్వదించునుగాక. ఆది యందు వాక్కు చేత భూమి ఆకాశములు కలుగజేసిన యెహోవా యొక్క ప్రేమయు ఆది యందు వాక్యమై ఉన్న యేసుక్రీస్తు వారి యొక్క కృపయు ఇదిగో వాక్యమని ఉదక స్నానము చేత సర్వ సత్యములోనికి నడిపించి తను తాను పెళ్లి కుమార్తెగా అలంకరించుకున్నట్లు సిద్ధపరుస్తున్న పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ చేరు వచ్చిన మనందరకును సకల పరిశుద్ధులకును మరి విశేషముగా తన దాసులకు వారి కుటుంబానికి పరిచర్యకి సదాకాలము తోడయుండి దీవించునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. ఈ దినాన మన ఆహ్వానాన్ని అందుకొని వచ్చిన దైవజనులు జాతి గారికి, వారి ఫ్యామిలీకి, అందరికి, వారి టీంకి నా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నా. దేవుడు మీ పరిచర్య కొరకు ప్రార్థిస్తున్న బహుగా దీవించాలని కోరుకుంటున్నా. అందరికీ కూడా వందనాలు. థ్యాంక్ యూ.